సో ఒక ఎడిటర్ పర్స్పెక్టివ్‌లో లాగ్ అంటే ఏంటి అసల? మనకి లాగ్ అని ఎందుకు అనిపిస్తది అంటే ఇట్స్ ల్యాక్ ఆఫ్ ప్రోగ్రెషన్. అప్పుడు మాత్రం ఎడిటర్ కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండాల్సిందే. టూ మెనీ లేయర్స్ ఉన్నాయి కాబట్టి స్టోరీకి. ఎక్కడో ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో ఏది ఫ్రంట్, ఏది బ్యాక్ అనేది ఒక చిన్నపాటిది ఎక్కడో చిన్న మిస్ అయిందన్న. మీకు క్యారెక్టర్స్ పరంగా లుక్ చాలా మారలేదు కదా. సో దానివల్ల మేబీ అదర్ ట్రాన్సిషన్ వాట్ ఎవర్ ద ట్రాన్సిషన్ ఇట్ వాస్ ఎగ్జాక్ట్లీ ఆ మొమెంటమ్‌కి, ఆ ఎమోషన్‌కి సింక్ అయింది. So you have to go as seamlessly as possible. Character state of mind batti. If he is worried, like you have little more cuts. If he is in the thought, you go with. టు బి వెరీ హానెస్ట్ ఎటువంటి వేస్టేజ్ అనేది లేదన్నమాట. అంటే ఓకే. మేము షూట్ చేసిందే ఫైనల్ ఫిల్మ్. సో వాట్ వాస్ ద యాక్చువల్ కట్? ఒక పొలం సీన్ తీసేసాం. ల్యాండ్ అమ్మావా అని ఒక డిస్కషన్ వస్తుంది కదా. అవును. దాని దగ్గర ఒక స్మాల్ సీక్వెన్స్ ఉండే. సో మీకు ఇది కొంచెం ఛాలెంజింగ్ కదా, ఒక జనాలకి అర్థమయ్యేలాగా. మేము స్క్రిప్ట్లో ఉన్నది ఏంటంటే 2004, 2007, 2012. అంటే ఆడియన్స్ అటెన్షన్ ఆ సీన్లో ఉన్న డ్రామా ఎమోషన్ కన్నా ఓకే ఇది 4లో జరిగిందా, ఓహో 3 ఏళ్ళు గడిచిందా, ఓహో 4 ఏళ్ళు గడిచిందా. ఇప్పుడు నవదీప్ అంటాడు, ఏం చావు చచ్చినావా అని చెప్పేసి ఊరంతా కూడా హ్యాపీనెస్ ని షేర్ చేసుకొని యాక్చువల్గా బరియల్ స్పాట్ దగ్గర క్లోజర్ ఇచ్చుంటే బాగుండేమో. అంటే యాక్చువల్లీ మేము ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది షూట్ చేద్దామని కూడా అంత ప్రిపేర్ అయి ఉన్నాం. ఓకే. బట్ ఫర్ సమ్ రీజన్ ఏంటంటే హాయ్ సృజన అడుసుమల్లి అండ్ వెంకట్ శాఖమూరి. థ్యాంక్ యూ ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, దండోరా ఒక మంచి హిట్ అయింది. పీపుల్ ఆర్ రియల్ అప్రిషియేటింగ్ ద ఫిలిం. సో ఎలా ఉండింది? బికాజ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ యూ స్పెసిఫికలీ, ఎందుకంటే బికాజ్ యూ ఆర్ ద పీపుల్ హూ ఆర్ లీస్ట్ అప్రిషియేటెడ్ ఆల్ ద టైమ్. టెక్నీషియన్స్ని అంటే మోస్ట్లీ సినిమాటోగ్రాఫర్ అన్నా కొంచెం అప్పుడప్పుడు ఓకే ఫ్రేమ్స్ బాగున్నాయి అంటారు, కానీ ఎడిటర్ని అసలు చాలా రేర్గా పట్టించుకుంటారు. బట్ ఈ సినిమాలో నాకు ఆ ట్రాన్సాక్షన్స్ ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ. సో అందుకనే ఐ వాంటెడ్ టు హ్యావ్ యూ పీపుల్ నో యువర్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ ద ఫిల్మ్ మేకింగ్, లేదంటే దండోరా మేకింగ్ ప్రాసెస్ గురించి కానీ, బికాజ్ యూ బీన్ ట్రావెలింగ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ విత్ దండోరా. ట్రూ. సో లైక్ హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్? సృజన మీరు చెప్పండి. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఓకే ఎడిటర్స్లో కూడా ఇప్పుడు ఫైనలీ ఫీమేల్ కనిపిస్తున్నారు అని చెప్పి. సో యూఆర్ ద ఫస్ట్ ఫీమేల్ ఎడిటర్ ఇన్ తెలుగు చెప్పొచ్చేమో అలాగా. ఐ థింక్ సో. అదే నేనైతే చూడలేదు. అదే అదే అందుకే. ఓకే. సో చెప్పండి, లైక్ బిఫోర్ అబౌట్ దండోరా విల్ స్పీక్ అబౌట్ దండోరా కాబట్టి. సో హౌ వాస్ దండోరా ఎక్స్పీరియన్స్ ఎడిటింగ్ ద ఫిలిం అండ్ ఆల్? Oh, Dandora was very, very satisfying. ఓకే. Equally challenging kuda because there are so many characters. There is humor, there is drama, and మనం ఒక స్టోరీ and everyone has their own graphs కదండి, because you've seen the film. So మనం ఈ స్టోరీ నుంచి ఆ స్టోరీకి వెళ్తున్నప్పుడు లైక్ యూ షుడ్ ఈ ఎమోషన్ నుంచి బయటికి వస్తూ ఆ ఎమోషన్లోకి వెళ్తూ లైక్ ఇట్ టేక్స్ ఇట్స్ జర్నీ. So but it's very satisfying because it's a very good film and how it has come out. So yeah, very satisfying. That too non-linear screenplay? Yes, screenplay itself is non-linear and tanu raskunnadi itself is non-linear. Okay. So dantlo memu how smoothly you can go from story to story is our challenge. Okay. And that was seamless. Thank you. అది ట్రాన్సాక్షన్స్ ముందు చెప్పినట్లు అంటే పెట్టాలి కంపల్షన్ లాగా ట్రాన్సాక్షన్స్ ఇవ్వకుండా ఏదైతే ఆ ఎమోషన్కి తగ్గట్టుగా ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్లైడింగ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ అదర్ ట్రాన్సాక్షన్ వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్ ఇట్ వాస్ ఎగ్జాక్ట్లీ అంటే ఎగ్జాక్ట్లీ ఆ మూమెంటమ్కి, ఆ ఎమోషన్కి సింక్ అయింది. థ్యాంక్ యూ. అంటే ట్రాన్సాక్షన్స్ అనగా వీ డింట్ వాంటెడ్ టు గో గిమికి. అంటే మీ ట్రాన్సాక్షన్స్ చాలా ఓవర్ ద బోర్డ్ కూడా చేయొచ్చు, బట్ ఇది అలాంటి కథ కాదు. లైక్ ఇట్స్ ఎమోషన్స్, ఇట్స్ స్టోరీ. సో యూ హ్యావ్ టు గో యాజ్ సీమ్లెస్లీ యాజ్ పాసిబుల్. క్యారెక్టర్ స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి. ఇఫ్ హీ ఈస్ వర్రీడ్, లైక్ యూ హ్యావ్ లిటిల్ మోర్ కట్స్. ఇఫ్ ఈస్ ఇన్ ద థాట్, యూ గో విత్ డిప్స్ అండ్ డిజాల్వ్స్. సో ఆ రకంగా వీ వెంట్ విత్ ఇట్. ఓకే. యాక్చువల్ మీ ఇద్దరు కూడా లైక్ యువర్ అంటే ఈయన సెకండ్ డైరెక్టర్, మీరు థర్డ్ డైరెక్టర్ లాగా అవుతారు. ఎందుకంటే ఒక డైరెక్టర్ చెప్పాలనుకుంది వెంకట్ ఈస్ ద వన్ హూ షోస్ ద ఫిలిం అండ్ యూ ఆర్ ద వన్ హూ బ్రూటలీ కట్స్ ద అన్నెసెసరీ పార్ట్స్. అన్నెసెసరీ ఇన్ ద సెన్స్ లైక్ వాట్ ఆర్ నాట్ మింగ్లింగ్ ఇన్ టు ద ప్రాపర్ నెరేటివ్. సో అది. సో వెంకట్, నేను ముందు మీకు చెప్పా లైక్ ఐ లవ్ దోస్ వైడ్ ఫ్రేమ్ షాట్స్. నాకు చాలా బాగా, అంటే చాలా ఇంపాక్ట్ఫుల్, అది చాలా నీడెడ్. 2 వైడ్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇనీషియల్ ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే సవాన్ని మోసుకుంటూ వచ్చే స్టాండ్ స్టిల్ వైడ్ ఫ్రేమ్ కానీ, అండ్ ఆ బ్రిడ్జ్ మీద వచ్చే ఆ ఫ్రేమ్, దట్టు రవికృష్ణ అండ్ మానిక ఇలా రివర్స్లో నిల్చొని ఉండే ఫ్రేమ్ దగ్గర పెట్టారు కదా. దట్ వాజ్ అంటే ఇట్ యాక్చువల్లీ డిపిక్ట్స్ ద స్టోరీ అండ్ ద డెప్త్ ఆఫ్ ద ఫిలిం. సో ఆ చాయిస్ ఎవరిది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ వైడ్ ఫ్రేమ్? అంటే
సెకండ్ మీరు అంటే 2 వైట్ ఫ్రేమ్స్‌లో ఒక ఫస్ట్ వైట్ ఫ్రేమ్ అయితే స్క్రిప్టింగ్ లెవెల్‌లోనే ఉంది. ఓకే. స్క్రిప్టింగ్ లెవెల్‌లోనే ఉంది. కాకపోతే ఏంటి అంటే బేసికల్లీ లెన్సింగ్ అనేది మేము తీసుకున్న చాయిస్ లాగా. అండ్ ఇంకొకటేంటంటే సబ్‌కాన్షియస్‌గా క్యారెక్టర్స్‌ని లెఫ్ట్ టు రైట్ డ్రైవ్ చేద్దామన్నది ఒకటి. ఏంటంటే సబ్‌కాన్షియస్‌గా వాళ్ళు అవే ఫ్రమ్ హోమ్ ఎళ్తున్నారు అన్నట్టు. ఫస్ట్ వైట్ ఫ్రేమ్ అయితే స్క్రిప్టింగ్ లెవెల్‌లోనే ఉంది. అంటే యాక్చువల్లీ ఇంకా మీకు చెప్పాలంటే కట్ చేశారు మధ్యలో. హుహు. అంటే మధ్యలో ఇమ్మీడియేట్‌లీ ఆ క్యారెక్టర్ మీదకెళ్ళింది గదా! యాక్చువల్ ఫస్ట్ లెవెల్ స్క్రిప్టింగ్‌లో అయితే అసలు ఏమీ లేదనమాట. ఓకే. కంప్లీట్ ఓన్లీ వైట్ ఓన్లీ ఫ్రేమ్. వైట్ ఫ్రేమ్. ఓకే. మొత్తం డ్రామా అయ్యే వరకు అంటే ఆ పిల్లోడు మాట్లాడేది అంతా గూడా ఫర్ సమ్ రీజన్ ఏంటంటే మేము సేఫ్టీకి కొన్ని కట్స్ తీసుకొని తర్వాత చూస్తే ఆ అబ్బాయిది మీకు లాస్ట్‌లో ఎలా కనెక్ట్ అవుద్దో తెలుసు కాబట్టి అక్కడ మళ్ళీ కలెక్టివ్‌గా చాయిస్ తీసుకొని లేదు దట్ లేదు వాస్ నీడెడ్ కాబట్టి. దట్ వాస్ నీడెడ్ కాబట్టి ఫస్ట్‌లోనే కట్ చేసి అక్కడికెళ్ళిపోయామనమాట. సెకండ్‌ది వైట్ ఫ్రేమ్ అనంటే ఇంక అక్కడికెళ్ళిన తర్వాత లెన్స్ చాయిస్ చూసినప్పుడు స్టాటిక్ వదిలేస్తేనే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది అని అనిపించిందనమాట. అండ్ ఇంకొకటి గూడా మీరు అబ్జర్వ్ చేస్తే బేసిక్‌గా ఆ అమ్మాయి, అబ్బాయిది మీరు చూస్తే చాలా లాంగ్ షాట్ ఒకటుంటది వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత. సో, దాని తర్వాత ఇట్లా వీళ్ళు ఎప్పుడైతే అది రివీల్ అయిందో ఇక్కడ పక్కన ఇంకొక యాక్టివిటీ ఉందని, అక్కడ వదిలేద్దామని డెసిషన్ అంటే అప్పటికప్పుడు తీసుకుందాన్ని. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి గూడా అంతే అంటే మూవీలో సృజన గారికి చెప్పినట్టు సో మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయి గాబట్టి, ఒక్కొక్కరికి ఒక్కొక్క లెన్సింగ్ చాయిస్ లాగా డివిజన్ తీసుకోవడం అయింది. అంటే ఇప్పుడు రవికృష్ణ, మనిక క్యారెక్టర్స్ తీసుకుంటే, అంటే వాళ్ళని మనం ఒక అబ్జర్వెంట్ లాగా చూడాలన్న ఇంటెన్షన్ తోటి మనం చాలా లాంగ్ లెన్సెస్ చూడడం జరిగిందనమాట. ఇప్పుడు శివాజీ గారు వాళ్ళది చూసుకున్న క్లోజప్ గూడా మీరు చూసుకుంటే కొంచెం వైడ్ యాంగిల్‌తో ప్రొజెక్ట్ చేసినట్టుంటది. ఎందుకంటే వాళ్ళని చాలా నియరర్‌గా చూద్దాము. అంటే వాళ్ళ క్యారెక్టర్‌కి ఉన్న అంటే ఎట్లా చెప్పొచ్చు అంటే ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్స్ ఏంటి అన్నది కొంచెం వ్యూవర్‌కి ఏమన్నా దొరికే ఛాన్సెస్ ఉన్నాయా? లేదా స్ట్రెయిట్ అవే ఆన్ ద ఫేస్ చెప్పడానికి కొంచెం వాళ్ళకి కెమెరా దగ్గర రవికృష్ణ, మనిక వీళ్ళ పోర్షన్స్ మాత్రం చాలా ఇట్లా క్యాండిడ్‌గా చూపిద్దామన్న చాయిస్ తీసుకోవడం జరిగింది. ఓకే. అండ్ ఈ కలరింగ్ అనేది ఎంతవరకు ఉంటుంది మీ చాయిసెస్‌లో? బికాస్ ద అంటే టోన్ ఆఫ్ ద ఫిల్మ్ అనేది ఒకటుంటుంది. అంటే మనం ఒక ఇనీషియల్ స్టేజెస్ నుంచి గూడా ఓకే. దిస్ ఈస్ ద ఫిల్మ్ ఇట్ విల్ బి. ఈ కైండ్ ఆఫ్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందనే కైండ్ ఆఫ్ ఒక ఆడియన్స్‌కి బిల్డ్ చేస్తూ వెళ్ళేది ఒకటి. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడన్నా ఒక సెకండ్ లేయర్ ఆఫ్ క్యారెక్టర్స్ లేదంటే 3 డైమెన్షనల్ ఎప్పుడైనా చూపించినప్పుడు ఇట్ విల్ హావ్ డిఫరెంట్ కలరింగ్ యాస్ వెల్ గదా! సో, ఈ డీఐలో మీ ఇంటర్ప్రిటేషన్ ఎంతవరకు ఉంటుంది? అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫిల్మింగ్ టైమ్‌లో తీసుకునే కేర్ ఏంటి దానికి? అంటే ఫిల్మింగ్ టైమ్‌లో తీసుకునే కేర్ అంటే పర్టిక్యులర్‌గా ఈ ప్రాజెక్ట్‌కొచ్చేసరికి ఏంటంటే, మనకి టైమ్ లైన్స్ వచ్చేసరికి 2004, 2019 వరకు మనం తీసుకుంటే టు బి వెరీ హానెస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకంత జాగ్రఫికల్ చేంజెస్ జరగలేదు. అంటే ట్రూ. ఊర్లల్లో గానీ, హైదరాబాద్‌లో అంటే హైదరాబాద్‌లో జరిగినాయి గానీ మన కథ అక్కడ లేదు. సో, నేను ఇండివిడ్యువల్‌గా తీసుకున్న చాయిస్ ఏంటంటే ఎటువంటి టింటెడ్ కైండ్ ఆఫ్ లుక్‌కెళ్ళకూడదు అని అనుకున్నాననమాట. హ్మ్. అంటే మీకు 2004 అలానే ఉంటది. 19 అలానే ఉంటది. కాకపోతే మేకింగ్‌లో ఉన్న రైటింగ్ గాని, ఎడిటింగ్ అన్ని డిపార్ట్‌మెంట్స్ క్యారీ ఆన్ అయినప్పుడు 4 నుంచి 19కి షిఫ్ట్ అయినా, 19 నుంచి 12కి షిఫ్ట్ అయినా, లేకపోతే ఏ షిఫ్ట్ అయినా మీకు టెక్స్ట్ అవసరం లేకుండా చేద్దామని అనుకున్నాం. అంటే ఓకే. ఫస్ట్ ఒకసారే మీకు 2004 అని కనపడుతుంది. అవును. దాని తర్వాత మీకు చాలా టైమ్ లైన్స్ రన్ అవుతున్నా గూడా ఇక్కడ టైమ్ చూపించరు ఎక్కడ లైన్స్ గూడా. అదే. ఏం అది ఎందుకు మనకి ఆర్గానిక్‌గా సెట్ అయింది అనంటే కలర్ అంతా గూడా టోనాలిటీ యూనిఫార్మ్‌గానే ఉంచామన్నమాట. హ్మ్. అంటే ఎక్కడ బ్యాక్ అండ్ ఫోర్త్ ఎళ్తున్నప్పుడు ఒకదానికొక టింటెడ్ లుక్ ఎళ్ళి, ఇంకో దానికొక టింట్ లేకుండా ఎళ్ళి అసలు ఎక్కడ అలా చేయలేదన్నమాట. ఓకే. సో, చాయిస్ అయితే ఉంది. కాకపోతే నాకు సారథి స్టూడియోస్‌లో వెంకట్ అని కలరిస్ట్ బలగం చేశారు తను. హ్మ్. తను చాలా బాగా గ్రేడ్ చేసి చెప్పారన్నమాట. అంటే ఓకే. తనకిచ్చిన ఇన్‌పుట్ గూడా ఏంటంటే, మనం ఎక్కడ టింటెడ్‌గా చేయకూడదు అస్సలు. అంటే బ్యాకెళ్ళినప్పుడు ఒకలాగా అస్సలు హ్మ్. హ్మ్. ఉండకూడదు అన్నట్టు ముందు నుంచి కాల్ తీసుకొని ఉండింది. దానికి ఓకే. తగ్గట్టే కాస్ట్యూమ్స్ కూడా ఏమి ఓల్డ్ కాస్ట్యూమ్స్ లాగా ఏముండదు. అంటే హ్మ్. రవికృష్ణ ఏసినవి చాలా ట్రెండీ కాస్ట్యూమ్సే తీసుకొని ఎళ్ళామన్నమాట. అంటే నథింగ్ లైక్ ఒక పీరియాడిక్ అలాంటి ట్రీట్‌మెంటే లేదు. ఆ అంటే 2004 పీరియడ్ కంటే కూడా బాగోదు. బాగోదు. నెక్స్ట్ ఇంకొకటి డైరెక్టర్‌కి గూడా వెరీ క్లియర్‌గా ఉన్నారనమాట. ఏం డిఫరెన్స్ లేదు. అంటే అప్పటికి, ఇప్పటికి అంత డిఫరెన్స్ అయితే ఏం లేదు. హ్మ్. సో, మనము హెడ్స్ అంటే మనం ఫుల్ థాట్ పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఎళ్ళిపోదాం. అంటే ఓకే. మరీ ఎట్లంటే ఆన్ ద ఫేస్ కనపడుతున్నాయి తీసేద్దాము. హ్మ్. హ్మ్. ఆన్ ద ఫేస్ కనపడినప్పుడు షూస్, షర్ట్స్ అంతా కొంచెం ఎట్లంటే కొంచెం మంచిగా వైబ్రెంట్‌గానే వెళ్దాము అన్నట్టు. ఇన్ ఓకే. దట్ కేస్ ఓకే. మీరు
అబ్జర్వ్ చేస్తే బిందు గారి క్యారెక్టర్ కానీ శివాజీ గారి క్యారెక్టర్ కానీ అంత వైబ్రెంట్గానే ఉంటుంది, నథింగ్ డల్గా ఉండేటట్టు అయితే ఏం తీసుకోలేదు అంటే నథింగ్ విచ్ డిస్టర్బ్స్ ద డ్రామా అస్సలు వెళ్ళలేదు. ఓకే. అది ఏ అంటే నా డిపార్ట్మెంట్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా డ్రామాని డిస్టర్బ్ అయ్యే చాయిసెస్ అయితే తీసుకున్నాను. ఓకే. అంటే మీరు చెప్పింది కరెక్టే. ఏది మనం స్పెసిఫిక్‌గా టైమ్ లైన్ మెన్షన్ చేయక్కర్లేదు. ఇట్ వాస్ సీమ్‌లెస్ అని చెప్పేసింది కరెక్టే. టూ మెనీ లేయర్స్ ఉన్నాయి కాబట్టి స్టోరీకి. ఎందుకంటే ఇప్పుడు 'శివాజీ' గారిది ఒక స్టోరీ. ఇప్పుడు అంటే నాట్ లైక్ రివీలింగ్ స్పాయిలర్స్ కైండ్ ఆఫ్. బట్ 'శివాజీకే' ఒక స్పెసిఫిక్ టైమ్ లైన్ ఉంటుంది. వేర్ హీ గోస్ టు జైల్ ఇయన్నీ కూడా. సో, ఎక్కడో ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో ఏది ఫ్రంట్, ఏది బ్యాక్ అనేది ఒక చిన్నపాటిది ఎక్కడో చిన్న మిస్ అయిందన్న ఇది అనిపించింది. ఫర్ మై వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్. ఉండొచ్చు అంటే డెఫినెట్లీ అంటే దీంట్లో 2 థింగ్స్ ఏంటంటే మీకు క్యారెక్టర్స్ పరంగా లుక్ ట్రేడ్ చాలా మారలేదు కదా. True. సో దానివల్ల మేబీ ఉండొచ్చేమో అని నాకు అనిపించింది. అంటే నేను విన్నాను ఈ ఫీడ్బ్యాక్ డెఫినెట్లీ నాకు కూడా వచ్చిందనమాట. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనకి 10-15 ఇయర్స్ ఆఫ్ ట్రావెల్ ఉంది ప్రతి క్యారెక్టర్కి. బట్ లుక్ వైజ్గా అంత మారే ప్రొవిజనల్గా లేకుండా అంటే షూట్ చేసిన ప్రొడక్షన్ వైజ్గా కానివ్వండి, అందరి డేట్స్ వాట్ ఎవర్, దానివల్ల కొంచెం ఏమన్నా అయ్యి ఉండొచ్చు, దాంట్లో డౌటే లేదు. ఓకే. సో అదొక్కటే ఫెల్ట్. అంటే ఎక్కడన్నా సరే అది ఇప్పుడు 2004 మెదక్ అనేసారు, తర్వాత 2018 హైదరాబాద్ అనేసారు. బట్ మిడ్లో ఎక్కడన్నా సరే వెన్ డిడ్ దట్ టైమ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ హ్యాపెండ్ అని కానీ, లేదంటే వెన్ డిడ్ శివాజీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ టు హిస్ హోమ్ అనే కానీ ఎక్కడన్నా కొంచెం వేసుంటే బాగుండేమో అనిపించింది అంతే. యాక్చువల్లీ ఉండింది రైటింగ్ లెవెల్లో, అంటే ప్రతిదీ ఉండింది మీరు చెప్పిన ప్రతిదీ. కానీ ఎందుకో మరి కాన్షియస్గా డెసిషన్ తీసుకుంటే మళ్ళీ అంటే ఫీడ్ చేసినట్టు కాకుండా. మీకు ఇది వైల్ వ్యూయింగ్ అనిపించిందా, ఆఫ్టర్ వ్యూయింగ్ అనిపించిందా? వైల్ వ్యూయింగ్. ఓకే. ఎందుకంటే చూస్తున్నాం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు రివీల్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు. సో కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శివాజీ రాజ్యానికి తీసుకొని ఇంటికి వస్తారు. సో జైల్లో ఉంటారు. సో ఇది ఎప్పుడు జరిగింది, ఇదంతా ఏంటి, జైలు నుంచి బయటకు వచ్చాక తెచ్చుంటాడు, అది క్లారిటీ ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదైతే 2004 and 2018 మధ్యలో ఈ 10 years జైలు, ఈ మనిషిని చంపడం ఇవన్నీ. అండ్ 2004లో చూపించినప్పుడు నవదీప్ క్యారెక్టర్ ఏదైతే చిన్నపిల్లడు క్యారెక్టర్ ఉందో, హీ విల్ బి అరౌండ్ సమ్ 10-12 year కైండ్ ఆఫ్ ఏజ్ ఒకటి. సో ఆయన సర్పంచ్ అయిపోయే రేంజ్కి వచ్చాడంటే కనుక మళ్ళీ ఆ ఏజ్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎక్కడో అరే ఇది కొంచెం మెన్షన్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది. ఎగ్జాక్ట్లీ మీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ కుదరకనే మీకు ఆ డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు నందుగారిని తీసుకుంటే ఇంచుమించుగా ఎక్కడ చిన్న చిన్న వైట్ హెయిర్స్ తప్ప ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నారు కాబట్టి మీకు అనిపించుండొచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఓకే. సో మీకు ఇది కొంచెం ఛాలెంజింగ్ కదా, ఇలా ఇదంతా కూడా ఒక జనాలకి అర్థమయ్యేలాగా ఇది డిఫరెన్స్ ఉంది, దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ టైమ్ లైన్ ఇట్ ఈస్ రన్నింగ్ అనేది. అంటే మేము చేస్తున్నప్పుడు లైక్ ఒక వర్జన్ లైక్ స్క్రిప్ట్లో ఉంది కాబట్టి దేర్ వర్ పాయింట్స్, అంటే స్పెసిఫిక్ టైమ్ లైన్స్ మీరు ఆలోచిస్తే 2000 మేము స్క్రిప్ట్లో ఉన్నది ఏంటంటే 2004, 2007, 2012, దెన్ 2019, అక్కడ నుంచి బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తుంది. మేము 2007, 2012 ఇలా పెడుతున్నప్పుడు మా కాన్షియస్గా ఫీల్ అయింది ఏంటంటే ఓకే అంటే ఆడియన్స్ అటెన్షన్ ఆ సీన్లో ఉన్న డ్రామా ఎమోషన్ కన్నా ఓకే ఇది 4లో జరిగిందా, ఓహో 3 ఏళ్ళు గడిచిందా, ఓహో 4 ఏళ్ళు గడిచిందా. సో రాదర్ దాన్ మనం ఎప్పుడు ఇది చెప్తున్నాము అన్న దానికన్నా దాన్ని ఫీల్ అవుతున్నారా లేదా అన్నది ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్న దాంతో మేము ఆ కాల్ తీసుకున్నాం. సెకండ్ హాఫ్లో ఎక్కడ టైమ్ లైన్ మెన్షన్ ఉండదు, బట్ రీజన్ బీయింగ్ దిస్ దట్ ఈ డ్రామా అర్థం అవ్వాలి. ఓహో సో ఈ మనిషి జైలు నుంచి వచ్చి తీసుకొచ్చాడా, ఓకే ఈ టైంలో వాట్ ఎవర్ ఇంటర్వెల్ పోర్షన్ తర్వాత ఓహో శివాజీ గారు దాని తర్వాత ఇది జరిగిన తర్వాత ఈ అమ్మాయిని కలిసి ఉంటారా, ఎన్నేళ్ళకి ఏంటి అన్నది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే దగ్గర ఉన్న సీన్లో 3 ఏళ్ళ నుంచి ఇదే చెప్తున్నావు, శివాజీ గారు కోర్టులో అంటారు 3 ఏళ్ళగా నా వల్ల అయితలేదు సార్. సో ఒక రఫ్ ఫీల్ టైం గడిచింది అన్న సెన్స్ ఇద్దాము, ఎగ్జాక్ట్ ఏ ఇయర్ అన్నది తెలియకపోవటమే బెటర్ అన్నది ఇట్ వాస్ వన్ కాన్షియస్ కాల్ తీసుకున్నది. సో 2018 హైదరాబాద్ కూడా అవాయిడ్ చేస్తుంటే ఇంకా అసలు కన్ఫ్యూజన్ వచ్చేది కాదు. డిఫరెన్స్ లేదు, అదే అంటున్నా, నథింగ్ అట్ ఆల్. 25కి 18కి. ట్రూ, దట్స్ వాట్. ఓకే, కూల్. సో అంటే మీరు ఒక స్క్రిప్టింగ్ స్టేజ్లో యూ గెట్ ఇన్వాల్వ్డ్ కాబట్టి ఈ క్యారెక్టర్ డీటెయిల్స్ అనేవి, అంటే ఇప్పుడు శివాజీ క్యారెక్టర్ ఉంది, నవదీప్ క్యారెక్టర్ ఉంది, నందు క్యారెక్టర్ ఉంది. సో ఇప్పుడు వీళ్ళ మధ్య ఏదైతే బాండింగ్ ఉండిందో దిస్ షుడ్ బి ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ డైరెక్టర్, బట్ ఎడిట్ మీరే కాబట్టి, అంటే యూఆర్ ద థర్డ్ డైరెక్టర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయి, క్యారెక్టర్ ఆర్క్స్, ఇప్పుడు శివాజీ క్యారెక్టర్ త్రూ ఒక నందుకు వచ్చే ఒక హేటెడ్ కానీ, నందు క్యారెక్టర్ త్రూ
ఒక నవదీప్కి వచ్చే ఒక ఇగ్నోరెన్స్ కానీ. సో ఈ మూడిటిని కూడా మీరు ఒకే సీక్వెన్స్లో చూపించాల్సిన టైం ఏదైతే ఆ డెత్ సీక్వెన్స్ ఉందో అక్కడ. ఎందుకంటే అప్పటికి నందు విల్ హేట్ హిస్ ఫాదర్. అప్పుడు కూడా చనిపోయిన తర్వాత కూడా ఈవెన్ ఫోన్లో కూడా చెప్తాడు, నేనేం ఫీల్ అవుతాను లైట్ అని చెప్పేసి అంటాడు అసలు. సో ఫాదర్ డెత్ ఎంత ఇలా తీసుకున్నాడు ఏంటా అని ఒక ఇది ఉంటుంది కదా. సో ఈ 3 ఎమోషన్స్‌ని ఒకే చోట చూపిస్తున్నప్పుడు హౌ ఆర్ యూ ఏబుల్ టు, అంటే దీన్ని ఎంఫసైజ్ చేసుకొని లేదు ఆడియన్స్ షుడ్ ఆల్సో ఫీల్ దిస్ కైండ్ ఆఫ్, అంటే ఇప్పుడు ఏదైతే జనాలకు అర్థం అవ్వాలని మీరు అనుకుంటారో సో అది ఎంతవరకు అర్థవంతంగా చెప్పగలిగారు అనుకుంటున్నారు అది? ఇవన్నీ ఐ థింక్ మీరు చెప్పేవి చిన్న వెరీ మైన్యూట్ థింగ్స్ ఇవన్నీ. లాంటి Yes. పాయింటర్స్. సో నా సైడ్ నుంచి మీరు చెప్పిన సీన్ సో ఏంటంటే నందు క్యారెక్టర్ వచ్చినప్పుడు లైక్ నవదీప్ గారు ఇటు నుంచొని ఉంటారు. లైక్ హీ కీప్స్ ఆస్కింగ్, హీ జస్ట్ డజంట్ రెస్పాండ్. సో లాస్ట్ ఇక వీ హ్యాడ్ ఎ లిటిల్ స్టే ఆన్ నవదీప్ అండ్ ఇక్కడ అంటాము కానీ ఏంటి అంటాం కానీ. సో అటు తిరిగినప్పుడు దట్ పాయింట్ వీ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ అతని ఇగ్నరెన్స్ తెలుస్తుంది. ఇక్కడికి వచ్చాక వీ హ్యావ్ ఎ స్మాల్ ట్రావెల్ టువర్డ్స్ నందు. సో ఆ నందు వాక్ అది మనం ఎంతసేపు తీసుకుంటాము, శివాజీ గారిని అందుకు చాలాసేపు శివాజీ గారిని చూపిస్తాము, అప్పుడు నందు రియాక్షన్. సో అదే అండి, ఏ క్యారెక్టర్ మీద ఎంతసేపు ఉంచుతాము, ఈ స్లోగా ఎటు షిఫ్ట్ అవుతాము, అటు నుంచి వన్స్ రాధ్య మీదకి లుక్ వెళ్ళగానే ఇంకా కట్స్ మారుతాయి, ఫాస్ట్ అవుతుంది. సో దట్ రిప్రజెంట్స్ హిస్ స్టేట్ ఆఫ్ మైండ్ అన్నది. సో దట్స్ హౌ వి థాట్ వి ట్రీటెడ్ దట్ సీక్వెన్స్. సో దో ఇట్ ఈస్ రిటర్న్ ప్రాపర్లీ, అంటే ఒక డైరెక్టర్కి ఖచ్చితంగా ఒక డైలాగ్ వర్షన్ నుండి ఇది ఇలా రాసుకొని ఒక టైం, ఒక స్క్రీన్ టైం కూడా రాసుకొని ఉంటారు ప్రాపర్గానే. సో దాన్ని ఎంతవరకు ఆన్ స్క్రీన్ ట్రాన్స్లేట్ చేయగలిగారు మీరు? ఐ థింక్ ఈ సబ్ టెక్స్ట్లు అయితే చాలా మంది చెప్పారండి. సో వి వర్ థింకింగ్ దట్ వి వర్ సక్సెస్ఫుల్ ఇన్ సేయింగ్ ద నవదీప్ గారి గ్రాఫ్ ఎలా వచ్చింది, అండర్లైన్ థింగ్స్ వచ్చాయా, నందు గారి ది స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా వచ్చింది, నందు క్యారెక్టర్ ఎస్పెషల్లీ లైక్ చెల్లి హస్బెండ్ ఇది. సో హ్యూమర్ ఉంటుంది, ఇటు వైఫ్తో చిక్ ఉంటుంది, దాని తర్వాత ఫాదర్తో రిఫ్ట్ ఉంటుంది. ఐ థింక్ వి వర్ సక్సెస్ఫుల్ ఇన్ గెట్టింగ్ ద క్యారెక్టర్ ఆర్క్స్ క్వైట్ వెల్. ఓకే. అంటే లైక్ హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ? బికాస్ మురళీకాంత్ చెప్పిన కైండ్ ఆఫ్ ఒక నరేషన్ వేరే ఉంటుంది ఈవెన్ మీకు కూడా. సో మురళీకాంత్ చెప్తున్నప్పుడు హీ విల్ ఓన్ ఇట్ కంప్లీట్లీ, బట్ యూ విల్ సీ ఇట్ ఇన్ ఏ టెక్నికల్ పర్స్పెక్టివ్. సో దానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? ఇప్పుడు మురళీకాంత్ ఒక సీక్వెన్స్ చెప్పినప్పుడు వెంకట్కి ఏముంటుందంటే ఓకే ఇప్పుడు ఈ సీక్వెన్స్ని నేను ట్రాలీ షాట్స్ తీసుకోవాలా, లేదంటే ఎట్లా ఏం చేయాలి దానికి కైండ్ ఆఫ్ ఎంతవరకు దాన్ని టెక్నికల్గా ఇంకాస్త బ్రిలియంట్గా ఎట్లా చేయాలని ఆయనకు ఒక ఉంటుంది. ఆయన తీసిన సీక్వెన్స్ని మీరు ఎంతవరకు దాన్ని ఇప్పుడు ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ దానికి ఒక ప్రాపర్ స్లో మోషన్ అనొచ్చా, లేదంటే ఇంటర్ కట్స్ అనొచ్చా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ నవదీప్ క్యారెక్టర్ ఏదైతే ఇంటర్ కట్ ఉందో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ ద ఫిలిం. ఎందుకంటే అప్పటిదాకా ఐ వాజ్ ఫీలింగ్ ఎందుకు నవదీప్ అంటే నవదీప్ ప్రామినెన్స్ ఏముంది సినిమాలో అని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటే ఇట్స్ ర్యాండమ్ సర్పంచ్ క్యారెక్టర్ కదా, అది తీసురా అనే కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అంటే ఏముంది అంటే నవదీప్ స్టేచర్ ఉన్న యాక్టర్, అంత సీనియారిటీ ఉన్న యాక్టర్ ప్లే చేయాల్సింది ఉంది. ఇట్స్ నాట్ అంటే అప్పటిదాకా ఒక క్యారెక్టర్ రోల్ అది, ఏది ఆ రెవల్యూషన్ వరకు. ఎప్పుడైతే రివీల్ అవుతుందో అప్పుడు హీ బికమ్స్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద క్యారెక్టర్. టిల్ దెన్ నందు వాజ్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద క్యారెక్టర్. లేదంటే ఒక రాజ్య, లేదంటే శివాజీ, ఇట్లా అందరికీ ఉంది కానీ నవదీప్కి అది లేదు. ట్రూ. సో మీకు మురళీకాంత్ చెప్పిన దాన్ని మీరు దాన్ని ఎలాగ అర్థం చేసుకోగలిగారు అండ్ హౌ ఆర్ యూ ఏబుల్ టు ప్రెజెంట్ దట్? అంటే రైటింగ్ లెవెల్లో ఉన్నదే మీరు ఫైనల్ చూసింది, అంతవరకు అయితే నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. అంటే ఫస్ట్ డ్రాఫ్ట్ అంటే నేను మురళీని ఫస్ట్ మీటింగ్లో చెప్పిన స్క్రిప్టే చేశాను అనమాట. అంటే ఇంకొన్ని సీన్స్ ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ చెప్పినప్పుడు. అండ్ టు బి వెరీ హానెస్ట్ ఎటువంటి వేస్టేజ్ అనేది లేదనమాట. అంటే మేము షూట్ చేసిందే ఫైనల్ ఫిలిం, మ్యాక్సిమం ఒక 1-2 minutes అటు ఇటు జరిగి ఉండొచ్చు కానీ అంటే నాకు గుర్తుండైతే ఏవి తీసినవి వెళ్ళిపోయింది అయితే లేదు. అంటే యాజ్ టీస్గా అలానే తీసాను అనమాట. చాలా గొప్ప విషయం అది. సో అండ్ అంటే మోర్ ఆర్ లెస్ మాకున్న రిసోర్సెస్లో మేమైతే మురళి అనుకున్నట్టు తీసామని నేను అనుకుంటున్నాను. ఓకే. బట్ మీరు యాడ్ చేసిన బెటర్మెంట్ ఏంటి ఏదైనా సీక్వెన్సెస్ కానీ? అంటే మురళి కొంచెం అంటే డైరెక్టోరియల్ పరంగా ఇంకా చాలా న్యాచురల్గా చేద్దామని చెప్పారనమాట. నేనేమన్నా అంటే కొంచెం ఇంత లెవెల్ ఆఫ్ యాక్టర్స్ ఇంతమందిని తీసుకొచ్చి ఇంకా టూ సటిల్గా చేసినా బాగుండదు అని కొంచెం, అంటే కమర్షియాలిటీ అని నేను చెప్పను, బట్ కొంచెం బ్లాకింగ్ లెవెల్లో కొంచెం ఏదన్నా అంటే మరీ క్యాండిడ్గా వెళ్ళిపోతున్నప్పుడు లేదు మనం కొంచెం స్టేజ్ చేద్దాము అన్నట్టు కొంచెం సినిమాటిక్నెస్ యాడ్ చేశాను అంతే. ఓకే. నా సైడ్ నుంచి నేను చేసింది అయితే చాలా సింపుల్గా నేను ఏం చేయలేదు అన్నట్టు అలా అంటే లేదండి. వెంకట్ అలాంగ్ విత్ ద వైడ్ ఫ్రేమ్స్ నాకు ఒక 2 బ్లాకింగ్స్ నాకు బాగా నచ్చింది.
బ్రోతల్ హౌస్ దగ్గర నందు రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటాడు కదా. అవునవును. సో అక్కడ దెర్ విల్ బి 2 బ్లాక్స్. ఇక్కడ ఈ అమ్మాయిని నందు పర్స్పెక్టివ్‌లో చూపిస్తారు. అవును. నందు పర్స్పెక్టివ్‌లో ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి పర్స్పెక్టివ్‌లో నందుని చూపిస్తారు కదా. సో అక్కడ దెర్ ఇస్ ఎ బ్రిలియంట్ బ్లాక్ వేర్ ఈ క్యారెక్టర్‌కి ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది నందుకి. అవును. వెళ్ళాలా వద్దా నేను చేసింది కరెక్టా కాదా? కరెక్టా కాదా అనే ఆలోచనని హేట్రెడ్ అనేది డామినేట్ చేస్తా ఉంటుంది. అవును. సో అందులో రష్ ఉండాలి. ఆ రష్‌ని మీరు ఎడిట్‌లో అంటే అప్పటిదాకా ఆలోచిస్తున్న టక్కన వెళ్ళిపోతాడు. అంటే అది స్టే లేదు అక్కడ వాడు. అంటే అది కొంచెం స్లో డౌన్ చేసి ఇంకా కొంచెం డ్రామా పండించే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా లేదా కన్‌ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇంక అంతకు మించి ఆలోచిస్తే వాడు మళ్ళీ ఇదవుతదని చెప్పేసి మీరు చాలా ఫాస్ట్ జప్పని ఉంటదది. సో ఆ బ్లాకింగ్ కూడా మీరు ఎలా పెట్టారంటే అంటే వాట్ ఐ ఫెల్ట్ వాస్ ఈ అమ్మాయి ఏడుస్తుంది, బాధపడుతుంది. వీడు చూస్తున్నాడు గానీ ఏంది హి కుడెంట్ ఫీల్ దట్ ఎమోషన్. అవును. సో అది మీ అంటే ఎడిటింగ్‌తో ఎంతైతే వచ్చిందో మీ మీ బ్లాకింగ్, మీ ఫ్రేమింగ్‌తో కూడా అంతే డ్రామా ఎలివేట్ అయింది అది. అవునవును. దట్స్ అంటే వాట్. అది ఫార్చునేట్ ఇనఫ్ ఏంటంటే ఆ లొకేషన్ మాకు చాలా బాగా దొరికిందనమాట. అంటే ఫస్ట్ మేము అనుకున్న ప్లేస్‌కి దీనికి సంబంధం లేదు. అండ్ ఇంకొకటేంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఎంటైర్ డ్రామా మీరు శివాజీ గారిది, బిందు మాధవిది ఆ లొకేషన్ ఒక మంచి క్యారెక్టర్ లాగా ఉంటది. అంతా ఒకసారి మీరు రివిజిట్ చేసుకుంటే సో ఎస్పెషల్లీ ఆమె రాధ్య బయటకొచ్చిన ప్లేస్‌ని ఎప్పుడు వాడదాము అంటే మంచిగా బ్యూటిఫుల్‌గా వాడదామని ఫస్ట్ ఎప్పుడైతే మేము చూసామో అంటే అంటే లొకేషన్ స్కౌట్స్ చాలా అంటే చాలా తిరిగామనమాట. ఎస్పెషల్లీ బ్రోతల్ హౌస్ గురించి అసలు చాలా సర్చ్ చేసాం. ఎందుకంటే మేము చేస్తున్న దగ్గరలోనే అంతా మూవీ అంతా మెదక్ దగ్గర షూట్ చేశాం అనమాట. ఒక 40 డేస్ వరకు. ఆ దగ్గరలోనే రావాలి అన్న ప్లేస్‌లో ఆ దగ్గరలోనే ఒక లొకేషన్ చూసుకొని ఫస్ట్ చూసినప్పుడు అంటే అది డైరెక్టోరియల్‌గా మురళి గాని, డీఓపీగా నేను గాని ఫస్ట్ చూసిన ఇంటెంట్ ఫస్ట్ మాకు కనపడిన విజువలే ఓకే. రాధ్య బయటకొస్తది. నా నందుది ఇది ఉంటే అంటే మీకు అర్థం కదా! అంటే ఒక లొకేషన్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ ఓకే. ఈ లొకేషన్ ఓకే అని బయట ఉండి చూసినప్పుడు అర్థమైందే అది. ఎందుకు అంటే ఫస్ట్ మురళి రాసిన డ్రాఫ్ట్‌లో ఏంటంటే మీకు గుర్తుంటే అక్కడ రాధే బయటికి రానప్పుడు ఒక అబ్బాయి పైకి తీసుకొస్తాడు కదా ఆమెని. అన్న వర్షం వస్తుంది మనం తొందరగా బట్టలు తీసేయాలని ఎళ్తాడు. టెక్నికల్లీ అయితే అక్కడ మేమనుకున్న దాని ప్రకారం రెయిన్ ఉంటది. ఓకే. సో, ఓకే. ఇట్లా అన్నీ ప్లాన్ ఓహ్! ఆ చేసామన్నమాట. సాడ్ దానికి సెట్ సో, అవుద్దన్నట్టు. ఆ! అట్లా. బట్ అది అంటే సమ్‌టైమ్స్ ఏంటంటే లొకేషన్ గూడా చాలా హెల్ప్ చేస్తది అన్నట్టు. దాని తర్వాతనే మిగతా అన్ని బ్లాక్స్ వెతికాను. ఓకే. ఓకే. ఫస్ట్ నచ్చిన బ్లాకేజ్ ఆ బయట ఎగ్జిటే. హ్మ్. ఎందుకంటే ఈమెకి చాలా మీకు చాలా కేజ్డ్‌గా ఉంటది గదా! దాంట్లో నందు ఏమో కింద సిగరెట్ స్మోక్ చేస్తూ అలా ఉంటది. ఓకే. అందుకని. అండ్ అక్కడ ఇంకొక ఫ్రేమింగ్ నాకు నచ్చింది. ఆ ఫ్రేమింగ్ నచ్చడానికి రీజన్ ఏంటంటే ఆహ్, శివాజీ అండ్ బిందు మాధవ్ ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా ఆ సైడ్స్ నుంచి మాట్లాడుకుంటుంటారు. ఆ అవునవును. పక్కన ఒక 2 కిటికీలుంటాయి. అవును. వాళ్ళు అందులోంచి మాట్లాడుకుంటారు. తర్వాత రాజ్యాన్ని తీసుకొచ్చి సెంటర్‌లో పెట్టారు కదా! అవునవును. అది అంటే అది ఒక గూడా ఇంటెన్షనల్. అది బావుంది. అదొక ఫ్రేమింగ్ బావుండింది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడైనా నిల్చోవచ్చు. కాకపోతే అవును. సెంటర్‌లో నిల్చోవడం అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఈ అమ్మాయి అవును. ఇలా ఉంది అనే కైండ్ ఆఫ్ అది అది అంటే విజువల్ స్టోరీ టెల్లింగ్ అది. అది ఇంటెన్షనల్. ట్రూ. అది బావుండింది. సో, ఇందాక అన్నట్టు దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ హాస్ టు బి రష్డ్. హా. అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ చూపిస్తానో, లేదంటే డెసిషన్ మేకింగ్ చూపిస్తానో. సో, అంటే మీరు ఒక రైటింగ్ ప్రాసెస్‌ని మీరు అర్థం చేసుకొని, ఒక క్యారెక్టర్‌ని అర్థం చేసుకొని, ఎంతవరకు బ్రూటల్‌గా ఉండగలుగుతారు అలాంటి కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్‌లో? ఎందుకంటే డైరెక్టర్‌గా ఏమనిపిస్తదంటే అక్కడ ఇంకా డ్రామా పండాలి, ఇంకా కొంచెం ఉంటే బాగుండేమో అన్న థాట్ ప్రాసెస్ ఉంటుంది ఖచ్చితంగా. బట్ ఎడిటర్ హాస్ టు బి ద విలన్ ఓవర్ దేర్. లేదండి. అంటే ఆహ్, హ్మ్. నీకు ఆ మొమెంట్‌లో నీకా ఏంటంటే ఆన్ పేపర్ మనం ఇలా వర్బల్‌గా డిస్కస్ చేస్తే ఈ పాయింటర్స్ లైక్ ఇలా పండిద్దామా, ఇంకొంచెం హ్మ్. పెడదామా, రష్ చేద్దామా ఇది. బట్ విజువల్లీ చూడగానే వాట్ ఇట్ డస్ టు యూ అన్నది విల్ హెల్ప్ అస్ ఇన్ మేకింగ్ ద డెసిషన్. ఓకే. సో, ఆ పాయింట్‌లో చూడగానే తను చటుక్కన ఎళ్ళిపోతాడు. తిను ఇలా ఏడుపు బర్స్ట్ అవుతది. సో, అది మనం విజువల్లీ చూడగానే ద డెసిషన్ విల్ బీ ఓవర్ అక్కడ. ఇట్ విల్ ఓకే. వర్క్ ఔట్ ఇంకంతే. ఎడిట్ ఓకే. మేజర్ అంతే. మనం చేసి చూసుకుంటే లైక్ యూ విల్ అండర్‌స్టాండ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్ టు యూ. ఎడిట్ అనగానే చూడగానే యూ షుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇట్ కదా! వాట్ ఇట్ ఈస్ డూయింగ్ టు యూ అనగానే దట్స్ ద డెసిషన్ విల్ మేక్. హ్మ్. బట్ ఇందులో మీకు ఫస్ట్ కాపీ వస్తది. మీరు చేసేది. అంటే ఇప్పుడు రఫ్ ఎడిట్ అంతా ఒకసారి చేసుకుంటారు. తర్వాత స్క్రీన్ ప్లేకి తగ్గట్టుగా ఒక ఎడిట్ వస్తది. సో, ఈ రఫ్ కట్ నుంచి ఈ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ ఎడిట్ వచ్చేంత వరకు అంటే సినిమా ఎంతవరకు ట్రాన్స్‌లేట్ అవుతుంది? ఆ రఫ్ కట్ నుంచి దీనికి ఈ స్క్రిప్ట్ ఎడిట్‌కి? సో, రఫ్ కట్ నుంచి ఫస్ట్ మేము యాక్చువల్లీ స్క్రీన్ ప్లే దాంట్లో కన్నా కొన్ని ఫస్ట్ హాఫ్‌లో కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ జరిగాయి. ఓకే. సో, విచ్ పోస్ట్ షూటింగ్.
post shooting Okay. on the table, like mutual ga, like we made some choices in terms of how the story should start at what point and stuff. మీరు చూసి సెకండ్ హాఫ్లోది మేజర్లీ సేమ్, బట్ ఫస్ట్ హాఫ్లో చాలా జరిగాయి అనమాట. ఎట్ వాట్ పాయింట్ అంటే ఎలా విష్ణు క్యారెక్టర్ త్రూ మన శివాజీ గారిది చూస్తాం. సో ఏ పాయింట్లో మనం వెళ్ళాము అన్నది ఈజ్ వెరీ డిఫరెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నది అండ్ వాట్ వాజ్ స్క్రిప్టెడ్ అనమాట. సో అక్కడ ఎలా వెళ్ళాం అండ్ there was an accident portion, through that we come out, even the coming out of portion was little different. Okay. So ఇలాంటి కొన్ని చేంజెస్ జరిగాయి వెన్ ఫ్రమ్ రఫ్ కట్ నుంచి స్క్రిప్ట్ దాని నుంచి ఈ ఫైనల్ దానికి. అండ్ నెక్స్ట్ ఈజ్ లైక్ నువ్వు ఇక ఈచ్ క్యారెక్టర్ గ్రాఫ్ చూసుకుంటావు. నువ్వు సీన్ బై సీన్ చేసినప్పుడు ఇట్స్ ఫైన్, లైక్ యూ డూ జస్టిస్ టు ద సీన్. బట్ నువ్వు గ్రాఫ్ పట్టినప్పుడు సో ఈ క్యారెక్టర్ ప్రీవియస్ ఎలా ఉన్నారు, ప్రీవియస్ ఈ క్యారెక్టర్ని ఈ డెసిషన్స్ కూడా జరిగాయి కొన్నిసార్లు, లైక్ హౌస్ సటిల్ యూ వాంట్ టు షో దేర్ ఎక్స్ప్రెషన్స్. సో దీంట్లో ఎక్కువ డ్రామా తీసుకెళ్ళిపోతే నెక్స్ట్ సీన్కి మనకి ట్రాన్సిషన్కి ఈ హ్యాంగ్ ఓవర్ ఎక్కువ ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది. సో లెటస్ సటిల్ దిస్ ఎక్స్ప్రెషన్స్, లెటస్ సటిల్ దిస్ మూమెంట్ సో దట్ ఇది దీని ట్రాన్సిషన్ మంచిగా ఉంటుంది. సో వీ డిడ్ థింగ్స్ లైక్ దట్ బికాస్ సో మెనీ క్యారెక్టర్స్, సో మెనీ గ్రాఫ్స్, అండ్ డ్రామా నుంచి హ్యూమర్కి వెళ్తుంది, హ్యూమర్ నుంచి మళ్ళీ డ్రామాకి వస్తుంది. సో ఇవి ఒక థింగ్స్ జరిగాయి. యా, అది ఇంకొకటి నాకు డౌట్. సో సినిమా టోన్ వచ్చి చాలా సీరియస్ టోన్. టిల్ శివాజీ సీక్వెన్స్ చూపించినంత వరకు కూడా ఇట్ హ్యాడ్ అ ప్రాపర్ సీరియస్ కైండ్ ఆఫ్ టోన్. ఎప్పుడైతే నవదీప్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యి బండి వచ్చారా నువ్వు వెళ్ళి బండి ఇంట్లో పెట్టేస్తా అని చెప్పేసి అక్కడి నుంచి ఒక ఫన్ టోన్లోకి వెళ్ళిపోతుంది కదా మూవీ. సో దో ఇట్ ఈస్ అ డెలిబరేట్ చాయిస్, లైక్ ఎందుకంటే సీరియస్గా ఉంటే సినిమా అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు, లేదంటే అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయాలి, ఎంగేజ్ చేయాలి అని ఒక థాట్ ప్రాసెస్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఎక్కడో కొంచెం డైలేట్ అవుతుంది, లేదంటే స్ట్రాంగ్ మెసేజ్ ఏదైతే అనుకున్నాం అది కొంచెం డైలేట్ అవుతుందనే ఒక థాట్ ఉండిందా? లేదు, యాక్చువల్లీ దీని వెనక ఐ థింక్ ఇది మురళీ ఆన్సర్, బికాజ్ మాకు మురళీతో జరిగిన డిస్కషన్స్ వల్ల ఐ విల్ బి ఏబుల్ టు సే దిస్ టు యూ. ఈ నవదీప్ ట్రాక్కి తను ఎస్పెషల్లీ అనుకున్నది ఏంటంటే లైక్ ఒక మనిషి చేసిన ఒక పని వల్ల ఆర్ వాట్ ఎవర్ చావు చుట్టూ ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెన్సిటివిటీ ఉంటుంది కొన్నిసార్లు. అండ్ అండ్ ఆ సర్పంచ్ అంటే తన రాసే ఉద్దేశంలో ఏదో కమర్షియల్ ఎలిమెంట్ తేవాలి అన్న దానికన్నా హిజ్ మేజర్ ఇంటెన్షన్ వాజ్ ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఏదైనా చాయ్ తాగడానికి వస్తారా చావుకి అన్నది. సో జనం వస్తారు, అలా ఉంటారు, హౌ స్ట్రాంగ్లీ ఆర్ దే కనెక్టెడ్ టు ద డెత్ అన్నది పెద్ద ఉండదు. ఒక్క రాధ్య క్యారెక్టర్ తప్ప మీరు చుట్టూ ఎక్కువ శాతం చూస్తే దెర్ ఇస్ ఇన్సెన్సిటివిటీ. ఎవడి పనిలో వాడు ఉన్నాడు, వస్తాడు, వాడి పని వాడు చేసుకుంటాడు, ఒకడేదో టెంట్ పెట్టావా అంటాడు, కూడా చాయ్ అంటాడు. So in between all this chaos is the Sarpanch character who is trying to find a balance. So దీని ద్వారా it generates humor, but the humor is not put to create a commercial element. Okay. This was his thought behind including that in the writing. And though it is not a commercial part of kind of, Yeah. ఎక్కడో కొంచెం టోన్ ని డివియేట్ చేసిందేమో అన్న ఒక ఇది వచ్చింది అనమాట. ఎందుకంటే టైటిల్ కార్డ్ పడంగానే టైటిల్ కార్డ్ వాజ్ సో అదంత పవర్ఫుల్ ఉండేటప్పటికి అరే కాసేపు ఆ మూడ్లో ఉంటాం కదా, అదే చాలా సీరియస్ ఫిల్మ్. ఆ టైటిల్ కార్డ్ పడ్డ వెంటనే మళ్ళీ కట్ చేస్తే ఆ శివాజీ సీక్వెన్స్, నందుది ఇవన్నీ వచ్చేటప్పటికి ఎప్పుడైతే కొంచెం ఇవన్నీ వచ్చి కామికల్గా అయిపోయేటప్పటికి ఏమైందంటే అరే ఎక్కడో కొంచెం షిఫ్ట్ కొట్టాం కదా ఆ సీరియస్నెస్ నుంచి. మూవీలో ఆ షిఫ్ట్ చాలా సార్లు జరుగుతూ ఉంటుంది, అదే మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది. అది కొంచెం రిస్కీ స్టెప్. సో అంటే అది రైటింగ్ పార్ట్ ఉంది, ఫైన్, అర్థం చేసుకుంటాను. కానీ ఎక్కడో ఇది అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వాలనే ఒక కాన్షియస్ డెసిషన్ కూడా అది అంతే. అంటే అది ఒకటి అంటే అది మరి అంటే హ్యూమర్ జనరేట్ చేయాలని రాసింది అయితే కదా, అది ఆర్గానిక్గా తను రాసుకున్నట్టే అనిపించింది చెప్పినప్పుడైతే. అంటే తను మేజర్గా ఇన్స్పైర్ అయిన మూవీస్ కానీ అవి కానీ కూడా అలానే ఉంటాయి అన్నమాట. తను నాకు చెప్పినప్పుడు తిథి అనే ఒక కన్నడ ఫిలిం గురించి చెప్పారనమాట. సో అది కూడా అంతే ఉంటుంది, అంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్లో నవ్వు వస్తూ ఉంటుంది. సో అదే ఇంటెన్షన్ అయితే అది, అంటే ఇంటెన్షన్ హ్యూమర్ జనరేట్ చేయడం కాదు, జరిగే దానివల్ల హ్యూమర్ వచ్చేది అంటే సిచ్యువేషనల్ దానివల్ల. సో అది ఏంటంటే కొన్నిసార్లు మనకి అది కొంచెం ఓవర్ బోర్డ్ అయినప్పుడు మేబీ ఆ జర్క్ తెలిసి ఉండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే. అండ్ నాకు నవదీప్ ట్రాన్సిషన్ గురించి చెప్పండి, బికాజ్ ఆ క్యారెక్టర్ ఏదైతే ఇంటర్కట్ వచ్చిందో, ఇంటర్కట్ అనేది యా, సో ఇంటర్కట్ ఏదైతే వచ్చిందో అక్కడ యూ డైరెక్ట్లీ డోంట్ షోకేస్ ఎనీ రిజంబిలిటీ. అంటే కొంచెం మనం ఎప్పుడు కూడా అంటే మనం కొంచెం చిన్నప్పటి నుంచి చూసిన మూవీస్ ఎలా ఉంటుందంటే ఒక క్యారెక్టర్ టు క్యారెక్టర్ రిజంబులెన్స్ చూపిస్తూ వస్తాం, ఏదో ఫేస్లో కానీ కళ్ళల్లో కానీ ఏదో ఒకటి అలా చూపిస్తుంటూ వస్తాం కదా. అదేమీ లేకుండా మీరు డైరెక్ట్గా ఓవరాల్ ఫేస్కి ఒక రిజంబులెన్స్ అంటే ఒక ఫ్యాక్టర్ అలాగా టర్న్ అయింది కదా. సో అక్కడ మీరు తీసుకున్న కేర్ ఏంటి? ఓకే, అక్కడ మేము
సో బేసికలీ ఎలా అనుకున్నామంటే బేసికలీ అది నవదీప్ పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ ఒక రకంగా దాన్ని ఏమంటే ఫ్లాష్ కట్స్ అంటాం బేసికలీ తన స్టేట్ ఆఫ్ వాట్ వాస్ హిస్ స్టేట్ ఆఫ్ మైండ్. సో తనకి మన ఇది మొదలవగానే అతనికి మనం ఫస్ట్ చూసిన అతనికి గుర్తు వస్తున్నాయి. సో హౌ వీ కట్ ఇట్ ఈస్ ఓకే బాడీని తీసుకెళ్లారు, ఓకే బాడీని కూర్చోబెట్టారు. సో అలా ఫ్లాష్ కట్స్ వేసుకుంటూ వచ్చి ఈ క్యారెక్టర్ లో సీరియస్నెస్ పెరుగుతూ ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఇంకా మెలో అవుతూ ఉంటాడు యాజ్ ద ఫ్లాష్ కట్స్ హ్యాపెన్. సో ఎప్పుడైతే బాడీ పడిందో తను అవ్వా అని అరుస్తాడో దట్స్ ద ఓన్లీ వన్ ట్రాన్సిషన్. మీకు ఒక మంచి సో దట్స్ అంటే ఐఎమ్ నాట్ షూర్ వీ షుడ్ సే ఇట్ ఆర్ నాట్, సో ఐ వాజ్ లిటిల్ హెసిటెంట్. సో దట్స్ ద ఓన్లీ పాయింట్ వేర్ వీ డిసైడెడ్ కి విల్ రివీల్ విజువల్లీ. బట్ ఫర్ దట్ దెన్ ఇంకా సటిల్ చేసాం. ఇంకా తర్వాత లైక్ వీ వాంటెడ్ టు వన్స్ ద రివీల్ హ్యాపెన్స్ that moment is Sarpanch's moment. So our point of time, what shaped him? Oh, that boy is whatever, he's here and the audience thought point, that's when we reveal the dialogue. మనకైతే చదువు లేకపోతే రాజకీయం. So that's how we thought we should structure that scene. And we also had decisions ki akkada dialogue heavy పెడదామా లైక్ ఏమైనా పెడదాము ఆర్ సర్పంచ్ ఫస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది, మనం ఎంఆర్ఓ దగ్గరికి రండ్రా అందరి కోసం ఒక చేద్దామంటే ఎవరు రారు అన్నది. సో ఇలాంటి డైలాగ్స్ అన్నీ పెట్టి చేద్దామా అన్న ఇట్స్ టూ క్రౌడెడ్. దానికన్నా లైక్ హీస్ ఎ బ్రిలియంట్ పెర్ఫార్మర్, హీ హాస్ డన్ ఇట్ బ్రిలియంట్లీ, సో లెట్స్ లీవ్ ఇట్ ఇన్ సైలెన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న దాని మీద తీసుకున్న డెసిషన్. ఓకే. అండ్ డిజాల్వ్ కూడా చాలా బాగా అయింది, అంటే చాయిస్ ఆఫ్ ట్రాన్సిషన్ అక్కడ యూ హ్యాడ్ లాట్. ఇంకా లేదు, ఇంకా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇంకా చాలా ట్రాన్సాక్షన్ లెవెల్స్ పెట్టచ్చు. బట్ సింపుల్ గా డిజాల్వ్ చూపించడం అనేది అతని ఫేస్ నుంచి ఇతనికి, అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే దేవి ప్రసాద్ సీన్ ఉందో అక్కడికి, అదంతా కూడా అది ప్రాపర్ గా అంటే ద నెరేటివ్ వాస్ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ. అక్కడ బిల్డ్ చేయాల్సింది అది, అక్కడ కావాల్సిన టెక్నికల్ బ్రిలియన్స్ కాదు, ఆ స్టోరీ బ్రిలియన్స్ అనేది. సో దట్స్ వేర్ యూనిట్ అంటే కొంచెం అండర్ ప్లే కూడా చేయాల్సి వస్తుంది కదా అప్పుడు ఎడిటర్స్. ఇఫ్ యు బికమ్ గిమికీ విత్ ఎడిట్స్ ఇన్ దిస్ సెకండ్ హాఫ్ దెన్ ఫుల్ ఎమోషన్ పండదు. లైక్ దట్స్ వాట్, అంటే అదే ఉంటుంది కదా, ఎక్కడ నగ్గాలి కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు. ఓకే. సో వెంకట్, ఇంకొకటి ఈ నవదీప్ ఏదైతే సీక్వెన్సెస్ ఉన్నాయో లాస్ట్ డాన్సింగ్ సీక్వెన్స్, అది టాప్ యాంగిల్లో షూట్ చేయడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? అదేం లేదంటే మామూలుగా ఇంకా అంటే ఎంత ఎనర్జీ కుదిరితే అంత ఎనర్జీలో పోర్ట్రే చేద్దాం అన్నట్టు. అండ్ ఎండ్ ఆఫ్ ద ఫిలిం కదా, ఒక ఎక్స్ట్రీమ్ వైట్ షాట్లో ఎండ్ చేద్దాము అన్న రీజన్ తోటి టాప్ యాంగిల్కి వెళ్ళి హౌస్ ఇంకా లాస్ట్ ఎడ్జ్కి వెళ్ళి షూట్ చేసాం అనమాట. సో మెనీ పీపుల్ ఉంటారు. అండ్ అది ఆల్రెడీ అప్పుడు చెప్పిన డెసిషన్ ఏంటంటే ఇదే ఎండ్ ఆఫ్ ద ఫిలిం అన్నట్టు. అండ్ సో అందుకని అంతకు మించి ఏం లేదు. అంటే దాన్ని ఎంత ఎనర్జీతో కుదిరితే అంత ఎనర్జీతో షూట్ చేద్దామని. అంటే వాళ్ళు కూడా ఆ టైంకి యాక్చువల్లీ ఒక 1 hour ఉండింది మేము అది చేసేటప్పుడు. సో ఇంకా ఎందుకంటే అక్కడ స్పెసిఫిక్గా నవదీప్కి క్లోజ్ పెట్టి అతన్ని స్పెసిఫిక్గా తీసుకొని తర్వాత మళ్ళీ వచ్చిన స్కోప్ ఉండింది. అంటే ఉన్నాయి అలాంటి షార్ట్స్ కూడా, కాకపోతే టైటిల్స్కి వేసేటప్పుడు మేబీ వద్దని అనుకున్నారో ఉండడం అయితే ఉన్నాయి, లేవని అయితే లేవు. బట్ లాస్ట్ అయితే లైట్ డౌన్ అవుతున్న ఒక్కొక్క రీజన్ తోటి ఇంకా పైకి ఎక్కేసి మొత్తం క్లోజ్ చేస్తున్నాం. అదే కొంచెం తెలివైన పని. లేదు యాక్చువల్లీ డాన్స్ లో దే వర్ బోత్ ద కవరేజెస్, అంటే క్యారెక్టర్ మీద ఎక్కువ కవరేజ్ ఉంది, అలా ఒక వైడ్ లో క్యారెక్టర్ డాన్స్ అంతా కూడా ఉంది, నాట్ లాస్ట్ షాట్ కాకపోయినా. అండ్ దాంట్లో ఎనర్జీ చాలా మంచిగా అనిపించింది, లైక్ ఫుల్ స్పేస్డ్ అవుట్ అయ్యి నవదీప్ గారు చేసింది చాలా మంచిగా అనిపించి మేము యాక్చువల్లీ అవే వాడాం. కట్స్ మినిమల్ వాడతాం, ఏదైనా స్పెసిఫిక్ మూమెంట్ తప్ప ఆ వైట్స్ ఉంచేసాం. అది అంటే ఒక 70% వైట్స్ ఉంటే 30% కొంచెం క్లోజర్ ఉంటుంది. ఓకే. అండ్ అంటే ఇంకొకటి చెప్పండి, లైక్ దో మీరు ఇప్పుడు చెప్పారు కదా రైటింగ్ ప్రాసెస్లో కూడా దట్ వాస్ ద ప్రాపర్ క్లోజర్ ఫర్ ద ఫిలిం, నవదీప్ డాన్స్ చేసేదని. కానీ ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఇది యాక్చువల్ సినిమా మొత్తం దేనికోసం అంటే ఒక ప్రాపర్ బరియల్ గ్రౌండ్ కోసం, అంటే ప్రాపర్ ఇన్ ద సెన్స్ ఈ అన్ని వర్గాలకి సరిపడా ఒక బరియల్ గ్రౌండ్ కోసం. ఎప్పుడైతే రాజ్య క్యారెక్టర్ రివీల్ చేసి లేదు ఎకరం పొలం అనేది నేను ఊరి ప్రజలందరికీ ఇస్తాను, వీళ్ళకి ఇవ్వను బట్ ఊరి కోసం ఇస్తానని చెప్పేసి ఇచ్చినప్పుడు, ఎప్పుడైనా అరే అది కదా క్లోజర్ పడాల్సింది ఆ బరియల్ గ్రౌండ్, లేదంటే అక్కడ ఎక్కడైనా రాజ్య క్యారెక్టర్ తన డెసిషన్ చెప్పిన తర్వాత ఇప్పుడు నవదీప్ అంటాడు నీ ఏం చావు చచ్చినా అని చెప్పేసి ఉంటుంది. అది ఓన్లీ నవదీప్ ఒక్కడే కాకుండా ఊరంతా కూడా అది ఫీల్ అయ్యి ఏం చావు తెచ్చాడు ఇతను అని చెప్పేసి, ఎందుకంటే ఎవరైతే హయ్యర్ కాస్ట్ ఉందో అగ్రకులాలోనో వాళ్ళు అలాగే అగ్రి చేయరు అది. సో అది ఒక సెకండరీ థింగ్, దాన్ని హైలైట్ చేయక్కర్లేదు. బట్ ఊరంతా కూడా హ్యాపీనెస్ని షేర్ చేసుకొని యాక్చువల్గా బరియల్ స్పాట్ దగ్గర క్లోజర్ ఇచ్చుంటే బాగుండేమో అని, అంటే అది విజువల్గా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేమో నాకు అనిపించింది. సో మీరు ఎంతవరకు అగ్రీ అవుతారు దానికి?
అంటే యాక్చువల్లీ మేము ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది షూట్ చేద్దామని కూడా అంత ప్రిపేర్ అయ్యి ఉన్నాం అనమాట. ఓకే. బట్ ఫర్ సమ్ రీజన్ ఏంటంటే అప్పటికే ఇప్పుడు ఈయన డాన్స్ సీక్వెన్స్ చూపిస్తున్నాం కదా, దాని తర్వాత మళ్ళీ ఒక ఇంటెన్స్ ఒక బరియల్ సీక్వెన్స్ చూపించడం అవసరం లేదు అన్నది కలెక్టివ్గా కాల్ తీసుకున్నాం. ఇట్లా Okay. ఈ డిస్కషన్ అయితే బట్ రైటింగ్ లో అయితే ఉండింది. ఉండింది. Oh. అంటే డిస్కషన్ అయితే చాలా జరిగింది అనమాట. అంటే చేద్దామని ప్రిపేర్డ్ కూడా అయ్యాం, బరియల్ గ్రౌండ్ చూసుకున్నాం, అంతా ఎట్లుండాలి షార్ట్ డివిజన్ అవి కూడా చేసుకున్నాం. కానీ లాస్ట్ మూమెంట్లో ఎందుకు అప్పటికి ఎడిటింగ్ అంతా కూడా అయిపోయి ఉందన్నమాట. ఎడిటింగ్ చూసుకున్న తర్వాత అనిపించింది ఏంటంటే ఇంత డ్యాన్స్ చేసి నాదీప్ గారు ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఒక బరియల్ అది ఎందుకో narrative లో ఫిట్ అవ్వట్లేదు Okay, అన్నట్టు, okay. అందుకని ఉద్దేశం. లేకపోతే బట్ ఈ థాట్ అయితే ఉంది. ఎందుకంటే అదొక ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేది. అవును అవును ఎందుకంటే దానికోసం కాబట్టి అదంతా. అంటే ఆ పక్కన సంథింగ్ సో అండ్ సో Yes, బరియల్ yes, గ్రౌండ్ yes. నుండి ఇక్కడ ఒక సకల జనుల శ్మశాన వాటిక అనేది ఒకటి లేదు లేదు ఉంటుంటే కనుక ఇదంతా కూడా ఉండింది. ఓకే. చేద్దామన్న ప్లాన్ ఉండింది, లొకేషన్ చూసాము, అంతా కూడా అయింది. బట్ ఎందుకో ఆ ముందు రోజే ఇట్లా డిస్కషన్స్లో జరిగినప్పుడు ఏంటంటే మామూలుగా నేను మురళి సృజన గారు అయినా కూడా అదే అనిపించింది ఏంటంటే అరే ఈయన ఇంత ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేయడము అది ఇది. అప్పటికి ఏంటంటే నేరేటివ్ వైజ్గా ఇతను డ్యాన్స్ స్టార్ట్ కాగానే టైటిల్స్ అని కూడా ఫిక్స్ అయిపోయాము. అది కూడా ప్యాటర్న్ అంతా అయింది. మళ్ళీ ఈ టైటిల్స్ పడుతున్న టైంకి ఇది ఎండ్ అయ్యే టైంకి మళ్ళీ అక్కడ ఇంటెన్స్గా ఒకటి వస్తే ఎంత మనకి ఇంపాక్ట్ ఉంటుందో తెలియదు. సో ఇట్లానే ఎనర్జీ అండ్ హౌ డూ యూ వాంట్ టు లీవ్ ద ఫిల్మ్ అన్నది కూడా లైక్ ఈ డిస్కషన్స్ లో మాకు జరిగింది. అంటే అది చెప్పగానే ఒక హై, అంటే నవదీప్ గారిని చెప్పగానే ఆ డైలాగ్ చెప్పగానే ఒక ఉంటుంది. బట్ వెన్ యూ షో బరియల్ గ్రౌండ్ అండ్ ద డెత్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్, దాని ఎనర్జీ ఇస్ వెరీ డిఫరెంట్, ఇట్స్ వెరీ ఎమోషనల్ మళ్ళీ. సో ఈ ఈ ఎనర్జీలో సినిమా వెళ్ళిపోవాలి అన్నది వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డిస్కషన్స్. హౌ డూ యూ వాంట్ టు లీవ్ ద థియేటర్స్. ఓకే. సో వీటన్నిటి డిస్కషన్స్ మధ్య తీసుకున్న కాల్ అది. ఓకే. Yeah. అంటే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకి ఉంటుంది. Of బట్ course. ఐ ఫెల్ట్ దట్ ఓకే విజువల్ గా Yeah. చూపించుంటే కనుక ఇంకాస్త కొంచెం ఎంఫసైజ్ అవ్వడానికో లేదంటే అదే వాళ్ళకి కరెక్ట్ జరిగింది, న్యాయం జరిగింది అనే కైండ్ ఆఫ్ ఒక ఫుల్ఫిల్మెంట్ వచ్చేదని నాకు అనిపించింది అంతే. ఓకే. బట్ గ్లాడ్ దట్ అట్లీస్ట్ ఇట్ వాస్ దేర్ ఇన్ ద రైటింగ్. ఓకే. సో సృజన అంటే మీరు చెప్పారు, లైక్ వెంకట్ చెప్పారు కదా హార్డ్లీ 1 or 2 minutes వేస్టేజ్ అని చెప్పేసి. సో వాట్ వాస్ ద యాక్చువల్ కట్ రన్ టైం? అంటే చిన్న చిన్న సీక్వెన్సెస్ అండి. అంటే మీరు తీసేసిన సీక్వెన్స్లు అంటే కొన్ని నవదీప్ గారివి తీసినట్టున్నాం, లైక్ హ్యూమర్ పోర్షన్స్ టువర్డ్స్ ద ఎండ్. సెకండ్ హాఫ్లో వన్స్ రాధ్య క్యారెక్టర్ నందు వచ్చాక దెర్ ఇస్ నో హ్యూమర్ ఇక. సో దాని బిట్వీన్ కూడా లైక్ అక్కడ సర్పంచ్ క్యారెక్టర్ బయట ఉంటాడు. సో దాని చాలా సీన్స్వి కొన్ని టైల్స్ కొన్ని ఎండ్స్. సో ఆ పోర్షన్స్లో కొంచెం తీసాం. అండ్ ఐ రిమెంబర్ ఒక పొలం సీన్ తీసేసాం. వెంకట్ ఒక స్మాల్ సీన్ లైక్ శివాజీ గారు ఈజ్ రైతు, లైక్ కూతురు పెళ్లి వాట్ ఎవర్ ల్యాండ్ అమ్మావా అని ఒక డిస్కషన్ వస్తుంది కదా, దాని దగ్గర ఒక స్మాల్ సీక్వెన్స్ ఉండే అనమాట కళ్ళు కాంపౌండ్ తర్వాత ముందు. సో వీ ఫెల్ట్ దట్ డజంట్ యాడ్ మచ్ టు ఇలా చిన్న చిన్నవి తప్ప, అండ్ టైల్స్ అండ్ ఎండ్స్ ప్రతి సీక్వెన్స్ కి, అది తప్ప మేజర్లీ దిస్ ఇస్ ఇట్. బట్ అంటే మీరు అనుకున్న ఇప్పుడు వచ్చిన ఏదైతే 2 hours 25 minutes కదా ఇప్పుడు వచ్చింది 16 minutes 2 hours 16 minutes. సో ఇనిషియల్ ఎంత ఫస్ట్ కట్ చేసింది? ఫస్ట్ కట్ కొంచెం లాంగర్ ఉంటుందండి, 230 ప్లస్ 230 235 దాకా చేసాం. బికాస్ ఈచ్ సీన్ యాజ్ హోల్ అలా సీన్ వైజ్ ఇవే సీన్స్ ఉన్నా మనం ఈ ట్రాన్సిషన్స్ లో వెళ్ళేటప్పుడు ఎంత చెప్తున్నాం ఎంత బయటకు వస్తున్నాం అన్న దాని మీద ఒక 15-20 minutes కట్ అయింది. అంటే మోస్ట్లీ స్టార్ట్ ఆఫ్ ద సీన్స్ ఉంటాయి. ఇప్పుడు కట్టెలు కొట్టడానికి కొంతమంది వెళ్తారు కదా, అదేంటంటే బేసికల్లీ లెంత్ ట్రిమ్ డౌన్ చేద్దామని హాఫ్ వే త్రూ స్టార్ట్ చేశాను అనమాట. దానికి ఏంటంటే చిన్న స్టార్ట్ పాయింట్ ఉంటుంది. అట్లాంటి అట్లాంటి చిన్న చిన్న స్టార్ట్ పాయింట్స్ అంటే సాక్రిఫైస్ అయిపోయాయి అనమాట అంతే. బట్ అంటే సీన్ స్ట్రక్చరల్ పరంగా ఏమీ సీన్స్ ఏం పోలేదు. బట్ అదే ఎక్కడైతే ఇప్పుడు కొన్ని సీక్వెన్సెస్ లెందీగా అనిపించే దాన్ని హాఫ్ వే త్రూ ఓపెన్ చేసిన ప్రాబ్లం లేదు అనుకున్నవి మాత్రం పోయాయి. ఓకే ఓకే. ఇన్ బిట్వీన్ డైలాగ్ మీద ఎగ్జిట్ అవటం అలా తప్ప. ఓకే. అంతేగాని ఓవరాల్ గా ఒక సీక్వెన్స్ ఎడిట్ చేసిన కైండ్ ఆఫ్ అయితే లేదు. ఓకే. విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే రైటింగ్ ప్లేస్ లో ఆ క్లారిటీ ఉంటే కనుక ఇవి అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో ఇందా చెప్తున్నారు కదా లైక్ ఈ ల్యాగ్ లెంత్ ఇవన్నీ అని చెప్పేసి. సో ఒక ఎడిటర్ పర్స్పెక్టివ్ లో ల్యాగ్ అంటే ఏంటి అసలు? ఓకే. యాక్చువల్లీ చాలా
మీకు జనరల్లీ కొంచెం అక్కడ బోర్ కొట్టింది, ఎక్కువ ఎంగేజ్ అవ్వలేకపోయాము అన్న రాగానే మనం లేమన్గా మనం వాడే వర్డ్ ల్యాగ్. బట్ చాలాసార్లు ఇట్స్ నాట్ ఆల్వేస్ ఎడిట్. మనకి ల్యాగ్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే ఇట్స్ ల్యాక్ ఆఫ్ ప్రోగ్రెషన్. ఆర్ కథ అక్కడక్కడే తిరుగుతోంది, కథ ముందుకు వెళ్ళట్లేదు, ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఇంత ఎక్స్ప్లిసిట్గా ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు కాబట్టి అక్కడ ల్యాగ్ ఉంది అనేస్తాం. బట్ ఫర్ స్టోరీ సమ్ టైమ్స్ దోస్ ఆర్ నీడెడ్. సో ఆ పోర్షన్స్ మనం చూపించాలి అనేది ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకుంటాము. బట్ అదే యాజ్ అన్ ఆడియన్స్ నువ్వు పర్సనల్లీ అంత ఎంగేజ్ అవ్వలేకపోతే ఆ పోర్షన్లో అక్కడ ల్యాగ్ ఉంది కదా అనిపిస్తుంది. బట్ అదే మీరు ల్యాగ్ అని చదివిన ప్రతిసారి చాలాసార్లు ఓకే దీని వెనకాల ఇది ఉంది, దానివల్ల అది ఉంది. ఇట్స్ నాట్ ఆల్వేస్ లైక్ ఎన్ ఎడిటర్స్ డెసిషన్ ఆర్ ఎడిటింగ్ ఇష్యూ. ఓకే. ఎందుకంటే ఒక్కొక్క సినిమాని ఒక్కొక్క పర్స్పెక్టివ్లో చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం సినిమా కూర్చోబెట్టి మనల్ని అక్కడ జస్ట్ హీరో అట్లా జస్ట్ ఒక ర్యాండమ్గా చూస్తూ అలా గాల్లో నిల్చుంటూ చూస్తున్నా కూడా మనం ఓకే అక్కడ ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పేసి చూస్తూ ఉంటాం కాబట్టి అది మనకి 90% ల్యాగ్ అనిపించదు అంటిల్ అన్లెస్ యు ఆర్ నాట్ రియలీ కనెక్టెడ్ టు ద ఫిలిం. బట్ తెలుగు సినిమాలోకి వచ్చేటప్పటికి బికాస్ వీఆర్ కండిషన్ లైక్ దట్ మనకన్నీ టప్ 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 ఒక ఫ్లో ఆఫ్ ఇన్సిడెంట్స్ అలా వెళ్ళిపోవడం ఉండడం కానీ లేదంటే సాంగ్ ఫైట్ కామెడీ సీన్ లేదంటే ఒక ఎమోషనల్ సీన్ ఇంకొక ఎమోషనల్ సీన్ అలా ఒక ఛానలైజ్ అయి ఉన్నాం కాబట్టి మన తెలుగు ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఏమాత్రం అక్కడ ర్యాండమ్ ఒక స్టాండ్ స్టిల్ ఫ్రేమ్ ఉన్నా లేదు అంటే అసలు క్యారెక్టర్స్ మూవ్ అవ్వకుండా జస్ట్ అలా చూసుకుంటూ ఉన్నా కూడా ఓకే ఇది ల్యాగ్ అనేది ఇది వచ్చేస్తుంది. సో మీరు దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు వేర్ ఇట్ ఈస్ నీడెడ్ డ్రామా, అక్కడ ఒక డ్రామా అనేది అవసరం, అక్కడ ఏదైతే ఆ సైలెన్స్ అనేది అవసరం, లేదంటే అక్కడ యాక్టర్స్ అలాగా జస్ట్ అసలు ఏమీ చేయకుండా జస్ట్ అలా కూర్చొని ఒక 2 minutes అలా కూర్చొని ఉండడం అనేది అవసరం అనేది ఆడియన్స్కి అర్థమయ్యేలా ఎలా చెప్పగలుగుతారు ఒక ఎడిటర్గా? అంటే అక్కడ ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద షార్ట్ లెంత్ అండి. మీరు ఎడిట్లో వచ్చేసరికి అక్కడ సో ఆ మూమెంట్లో ఆ షార్ట్ని ఎంతవరకు ఉంచాలి ఎమోషన్ పండించడానికి అండ్ హౌ మచ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ దీనికి కొంచెం సపోర్ట్ అయ్యేది బ్యాక్గ్రౌండ్ స్కోర్. దానికి నువ్వు ఎంత కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకొని దాన్ని టు ఏమంటావు అంటే టు డైరెక్షనలైజ్ ది ఎమోషన్, నువ్వు ఎలా చూడాలి అన్నది డెసిషన్స్ తీసుకుంటాం. సో దట్ ఇట్ విల్ బి లిటిల్ మోర్ ఎంగేజింగ్ వెన్ వీ వాంట్ టు హోల్డ్ ద సీన్ అండ్ టు క్రియేట్ లిటిల్ మోర్ డ్రామా. So these are things we do to keep it little more engaging. Okay. But is always a momentum is necessary for the film or for the scene? No, and not always, and so it has to film should little settle down and then మీరు యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇఫ్ యూఆర్ స్పెసిఫికలీ టాకింగ్ దండోరాలో లైక్ వన్స్ బిందు గారి క్యారెక్టర్ ఎంటర్స్ ద ఫిల్మ్ లిటిల్ settles down because that is needed. Like as a character, Shivaji Gari state of mind is not like how he was before. Like his state of mind is very different. Tanu oka అండ్ మీరు యాక్చువల్లీ చూస్తే టేకింగ్ కూడా అక్కడ అలానే ఉంటుంది. క్యారెక్టర్స్ అలా ఇక్కడ ఒకటి కూర్చొని అక్కడ కూర్చొని దట్ గర్ల్ ఈస్ లిటిల్ మోర్ వైబ్రెంట్. సో ఇలా తిరుగుతూ ఉంటుంది. దెర్ ఆర్ వైడర్ షాట్స్ విత్ లాంగర్ షాట్స్, లిటిల్ మోర్ కట్స్ అలానే తీసుకున్నారు. అలానే ఆ సీన్స్ డెవలప్ అవుతాయి. ద పేస్ ఆఫ్ దట్ ఎంటైర్ చంక్ ఈస్ డిఫరెంట్ బికాస్ ద ఫిల్మ్ హ్యాస్ టు లిటిల్ హోల్డ్ అండ్ దెన్ ఇట్ షుడ్ టేక్ ఆఫ్. ట్రూ. కాకపోతే ఆ మూమెంట్ అని అర్థం చేసుకోవడానికి కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదంటే ఏదైతే క్యారెక్టర్ ఎమోషనల్ డెప్త్ ఇవన్నీ కూడా చాలా అవసరం. అది చాలా తక్కువ సార్లు మనకి అది ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది ఆన్ స్క్రీన్ టు ఆడియన్స్ కి. సో అది అప్పుడు మాత్రం ఎడిటర్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాల్సింది. అది మీరు చాలా రెగ్యులర్ గా చదివే ఒక లైన్ కదా లైన్. అవును, లైక్ ఇక్కడ లాగ్ ఉంది, అక్కడ లాగ్ ఉంది, లాగ్. ఓకే, ఐఎమ్ షూర్ లైక్ ఇది వెరీ కామన్ గా వాడే వర్డ్. వాళ్ళని వెళ్ళి పర్సనల్లీ అడిగి వై డిడ్ యూ యూజ్ దట్ లైన్ అంటే వాళ్ళు ఇంకొంచెం స్పెసిఫిక్ చెప్పగలరు. బట్ ద పెరిఫరల్ లెవెల్లో వాడే వర్డ్ ఈజ్ లాగ్. ఓకే. అంటే బట్ ఆ లాగ్ అనే పదం మీకు బోర్ కొట్టలేదా? కొడుతుందా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? లాగ్ అనే పదమే బోర్ కొట్టేసింది. సో వెంకట్, మీరు పనిచేసిన ఫిల్మ్స్ అన్ని కూడా ఇందాక చెప్తున్నట్టు లైక్ ఒక్క రైటర్ పద్మభూషణ్ వదిలేస్తే మిగిలిన అన్ని కూడా ఇలాగ కంప్లీట్ ఒక స్పెసిఫిక్ టోన్ మెయింటైన్ చేస్తున్న కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో మీరు అట్లా చూస్ చేసుకుంటున్నారా లేదంటే మీకు అలా వస్తున్నాయా ఏంటి అసలు? నేను నాకు అలా రావడం అంటే నేను చూస్ చేసుకోవడం అంటే నేను వర్క్ చేసింది మోస్ట్లీ డెబ్యూటెంట్ యాక్టర్స్ తోటి. సో అందరికీ ఏదో ఒక కైండ్ ఆఫ్ ఇలా చెప్పచ్చు ఒక వ్యాకీ ఐడియా తోటి రావడం వల్ల అట్లా కుదురుతుంది అనమాట. ఓకే. బట్ మోస్ట్ వ్యాకియెస్ట్ అయితే ఫ్యామిలీ డ్రామా వెరీ వ్యాకీ. అది అందులో అసలు అంటే నార్మల్గా అందులో స్పెసిఫిక్ ఏ ఫిల్మ్లో అయినా సరే కొంచెం బ్రైట్గా చూపించడానికి ట్రై చేస్తారు ఎవరు కూడా. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద విజువల్ అపియరెన్స్ కావచ్చు, ఏదన్నా సినిమా చూస్తున్నంతసేపు కొంచెం బ్రైట్గా షైనీగా
వైబ్రెంట్గా ఉండడానికి. ఫ్యామిలీ డ్రామాలో ఒక్క షాట్ ఉండదు వైబ్రెంట్గా. ఇంటెన్షనల్లీ గ్రిమ్గా ఉంటుంది చాలా. ట్రూ. ఇంకా ఇంకా చాలా నీడెడ్ దానికన్నా కూడా ఇంకా డార్క్గా ఉంటాయి కొన్ని సీక్వెన్సెస్. అవునవును. అంటే దాని జాన్రా లాంటిది కాబట్టి ఇంకా అది కొంచెం లేకపోతే డార్క్ ఫిల్మ్. అది డార్క్ ఫిల్మే, కాకపోతే సినిమా కూడా డార్క్గా చూపించాలనేది. అంటే అట్లనేం లేదు. బట్ దానికి ఆ టోనాలిటీ సెట్ అయిందన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్ అంతే. ఓకే. బట్ ఈ టొనాలిటీ అనేది ఎప్పుడు ఫిక్స్ అవుతారు దీనికి, ఒక టెక్స్చర్ కానీ ఇదంతా? అంటే డిపెండ్స్. అంటే ఇప్పుడు ఇప్పుడు 'దండోరా' ఫిల్మ్ అంటే లేకపోతే ఎనీ ఫిల్మ్ తీసుకొని ఉంటే దానికి ఫస్ట్ టోన్ అంటే మూడ్ బోర్డ్స్ లాగా మనం రెడీ చేసుకుంటాం కదా. అంటే ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని ఇప్పుడు డైరెక్టర్తో కూర్చొని మనము నెంబర్ ఆఫ్ రిఫరెన్సెస్ తీసుకొని ఇప్పుడు ఫిల్మ్ మేకర్ సైడ్ నుంచి చాలా రిఫరెన్సెస్ ఉంటాయి. నేను జనరల్లీ ఫస్ట్ స్టెప్లో ఏం చూస్తా అంటే ఓన్లీ ఎప్పటి వరకు మ్యాచ్ అవుతుంది అంటే ఫిల్మ్ మేకర్కి నాకు ఎక్కడి వరకు మూడ్ బోర్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి అంటే ఓకే నేను ఏదన్నా చూపిస్తే ఓకే ఇలా ఉండొచ్చు అంటే ఏంటంటే సో మెనీ డిపార్ట్మెంట్స్ని యాక్టివేట్ చేయొచ్చు అప్పటి నుంచి. అంటే మీకు అర్థమైంది కదా. సో ఓకే ఇద్దరం ఈ కలర్స్లో చూస్తున్నాం అంటే ఓకే నేను ఆర్ట్ వాళ్ళని పిలిచి ఓకే ఇది ప్యాలెట్ ఇట్లా ఉండొచ్చు, కాస్ట్యూమ్ వాళ్ళకి ఓకే దీంట్లో నుంచి ఇప్పుడు మన ప్యాలెట్ ఇది అంటే దాంట్లో నుంచి సపరేట్ అయ్యే కాస్ట్యూమ్స్. సో ఫస్ట్ అక్కడే డిసైడ్ అవుతాం అంటే మోరల్లెస్ అంటే బ్రైట్ డార్క్ అన్నది ఇట్స్ ఏ చాయిస్ అంటే లేటర్ పార్ట్లో. బట్ వాట్ కైండ్ ఆఫ్ టోన్ అంటే వార్మ్ టోన్సా, కోల్డర్ టోన్సా అంటే ఆ యాంబియన్స్ని మనం ఎట్లా చూపించవచ్చు. ఇప్పుడు మనం షూట్ చేస్తున్న దాంట్లోనే ఇప్పుడు లెట్సే అంటే ఇప్పుడు ఎలాంటి టోనాలిటీ ఉందో నాకు తెలియదు. ఇప్పుడు ఈ లైట్స్కి కొన్ని వార్మ్ షీట్స్ పెడితే మన ఒక రకమైన వైబ్రెన్సీ వస్తుంది, లేదు దీంట్లో కొంచెం కోల్డర్ టోన్స్కి వెళ్ళొచ్చు. సో ఏంటి అంటే మన డైరెక్టరల్ చాయిస్ ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఏ టైమ్ ఆఫ్ ద డే మూవీ నడుస్తుంది. ప్రిడామినెంట్ ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా చూస్తే నైట్స్ ఎక్కువ నడుస్తుంటారు. అంటే టైమ్ ఆఫ్ ద డే నైట్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మనం బ్రైట్గా వెళ్ళే సిచ్యువేషన్ కాదు. అంటే బ్రైట్కి కూడా వెళ్ళొచ్చు బట్ వాళ్ళకున్న ఆ స్టోరీకి దానికి చూస్తే ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ ఉంది అంటే నైట్స్ కూడా బ్రైట్గా ఉంటుంది. అంటే అంటే బ్రైట్గా ఉండాల్సిన అవసరం లేకపోయినా కూడా బ్రైట్గా ఉండొచ్చు. ఎందుకు ఆ జానర్ ఆఫ్ ద ఫిలిం కొంచెం హ్యాపీ గోయింగ్ ఫిలిం లాగా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్టే డిసైడ్ అవుతాను అంటే టోనాలిటీ ఆఫ్ ద ఫిలిం అక్కడ డిసైడ్ అవుతేనే మనకి అదర్ డిపార్ట్మెంట్స్కి సెగ్రిగేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే. బట్ ఒక్కోసారి ఏంటంటే రైటింగ్ చాయిస్లో ఉన్నప్పుడు ఒక బ్రైట్నెస్ ఉండి అవసరం పడి ఎప్పుడైతే మీరు సీక్వెన్స్గా తీసి తర్వాత దాని అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఎక్కడ కొంచెం టోన్ డౌన్ చేయాల్సిన అవసరం ఉంది అనే కైండ్ ఆఫ్ చేంజెస్ కూడా జరుగుతాయి కదా. జరుగుతాయి. సో దానికి అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రైట్ లైట్లో షూట్ చేసిన ఒక కైండ్ ఆఫ్ సీక్వెన్స్ని అంటే ఎడిటర్గా ఆవిడకి ఒక టోనాలిటీ ఉంటుంది, ఒక కలరిస్ట్గా మీ కైండ్ ఆఫ్ ఒక టోనాలిటీ ఉంటుంది. సో ఆ చేంజెస్ ఎలా చేయగలుగుతారు అప్పుడు? చేయొచ్చు. అంటే ఇప్పుడు ఉన్న డిజిటల్ ప్రొవిజన్స్లో ఏంటంటే మనం బట్ అది ప్రాపర్గా సింక్ అవుతుందా? సింక్ అవుతుంది. అది మనకి ఎంత ఇష్యూ ఏమి ఉండదు. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఫిల్మ్ ఇప్పుడు అంటే అంత చంక్ ఆఫ్ ద ఫిల్మ్లో మనం ప్రతిసారి రైట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంటే కొన్నిసార్లు థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఇది కొంచెం ఎగ్జాగరేట్ అయింది కలర్, లేకపోతే బ్రైట్నెస్ ఎగ్జాగరేట్ అయింది, కాంట్రాస్ట్ ఎగ్జాగరేటెడ్గా ఉంది అని చెప్పినప్పుడు కరెక్ట్ చేసుకోవడంలో అసలు తప్పే లేదు. ఓకే. అట్లా చాలాసార్లు చేశాం కూడా. అంటే మీరు చెప్పిన ఫ్యామిలీ డ్రామాకి చాలా ఫస్ట్ మీరు చూస్తే ఇంకా ఓవర్బోర్డ్ వెళ్ళి చేసాం అన్నమాట. తర్వాత అంటే కొంతమంది అంటే చెప్పడం ఏంటంటే ఎంత ఆల్రెడీ డార్క్ ఉన్న ఫిల్మ్కి మళ్ళీ అంత డార్క్ అంటే ఆల్రెడీ జానర్ ఆఫ్ ద ఫిల్మ్ అంత డార్క్ ఉన్నప్పుడు ఎందుకు అంత చేయడం అన్న దాంట్లో మేము చాలా బ్రైటన్ చేసాం అనమాట. బ్రైటన్ అంటే ఐ మీన్ టు సే లైక్ ఇన్విజిబుల్గా తెలుస్తుంది అంటే సబ్ కాన్షియస్ లెవెల్లో తెలిసిపోయే అంత బ్రైట్నెస్సే చేసాం. కానీ ఓకే. చిన్న చిన్న చేంజెస్ అవన్నీ కూడా ఫీడ్బ్యాక్ పరంగా తీసుకొని చేయొచ్చు. అంటే కాకపోతే ఎనీ పాయింట్ ఆఫ్ ద టైం మనం ఇప్పుడు కరెక్ట్ చేయొచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ అంటే చాలా బ్యాడ్గా షూట్ చేస్తే తప్ప బేసిక్ షూట్ చేస్తే మనకి ఇప్పుడు ఒక 1-2 స్టాప్స్ ఆఫ్ రేంజ్ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు డిజిటల్ కెమెరాస్లో ఏంటంటే లో లైట్లో చాలా బాగా క్యాప్చర్ అవుతుంది. సో బాగుంటుంది. అంటే అదేం ప్రాబ్లం ఉండదు మనం షూట్ చేసే విధానం బట్టి. ఓకే. సో సృజన ఇప్పుడు ఆయన ఫీడ్బ్యాక్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. సో ఒక సినిమాకి మీరు ఇచ్చిన ఫస్ట్ కాపీకి యూ విల్ సిట్ విత్ ద డైరెక్టర్. ఓకే, దిస్ ఇస్ మీరు ఇచ్చిన స్క్రీన్ ప్లేకి ఈ సీక్వెన్సెస్ ఎలా సింక్ అవుతాయి, లేదంటే ఇంకొన్ని సీక్వెన్సెస్ దీనికి ఎక్కడో ఒక చిన్న ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవుతుందో, లేదంటే ఆ సీన్ టు సీన్ ట్రాన్సిషన్ ఎక్కడో ఒక లెవెల్లో మిస్ అవుతుందో అనే కైండ్ ఆఫ్ ఒక విజువల్గా మీరు చూసి మీరు డిసైడ్ అవుతారు ఒకదానికి. సో దానికి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ అండ్ దాని తర్వాత మళ్ళీ ఒక్కోసారి రీషూట్కి వెళ్తూ ఉంటారు, లేదు ఇక్కడ ఇది మిస్ అయింది ఇది అని చెప్పేసి. సో డైరెక్టర్స్ ఎంతవరకు దట్ అంటే నాట్ ఓన్లీ మురళీకాంత్,
మీరు వర్క్ చేసిన కైండ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో గాని, లేదంటే మీరు అసిస్టెంట్‌గా శ్రీకర్ ప్రసాద్ గారి దగ్గర వర్క్ చేసినప్పుడు గాని, ఎంతవరకు దానికి ఫీజిబిలిటీ ఉంటుంది? ఒక్కోసారి బడ్జెట్స్ లేవండి. వి కాంట్ రీషూట్ దట్ మీరు చెప్పిన పాట ఏంటంటే రీషూట్ చేయలేము. ఇప్పుడు అసలు మాకు స్కోపే లేదు. సో, ఉన్న దాంట్లోనే సర్దేయండి అనే కైండ్ ఆఫ్ కూడా ఉంటుంది. సో, ఆ ఫీడ్‌బ్యాక్ అనేది ఎంతవరకు వాలిడేటెడ్? లేదండి. ఇట్ విల్ బి ఈక్వల్లీ వాలిడేటెడ్. సో ఏంటంటే ఎందుకు అన్నది చాలా సార్లు విజువల్లీ చూపిస్తాము. లైక్ ఇక్కడ ఈ షార్ట్ పడుంటే ఇలా ఉంటది అన్నది. సో మీరు చెప్పినట్టు పాసిబిలిటీ ఉన్న ప్రతిసారి లైక్ అండ్ ప్యాచ్ ఎప్పుడూ లైక్ హ్యూజ్ ఉండదు. లైక్ ఒక షార్ట్ ఉంటే మినిమల్. కొంచెం మీనింగ్ యాడ్ అవుతది. ఈ కొంచెం ఇలా వెళ్తే దానికి ఎమోషన్ హోల్డ్ చేసే పాయింట్ దొరుకుతది. ఇలా చిన్న చిన్నవి ఉంటాయి. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ బి పాసిబుల్. ఇఫ్ నాట్ కొన్నిసార్లు ఏముంటదంటే కెన్ వి కన్వే దిస్ ఇన్ సమ్ అదర్ వే అన్నది వస్తుంది అన్న డిస్కషన్స్ కూడా జరుగుతాయి అండ్ అచీవ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి. ఓకే దీన్ని ఇలా కాకుండా ఇలా ఇలా చేస్తూ మనం కన్వే చేయొచ్చేమో. సో అది చేసుకున్న తర్వాతే విల్ డిసైడ్ ఇఫ్ ప్యాచ్ ఈస్ నీడెడ్ ఆర్ నాట్. ఓకే. సో ఫస్ట్ థింగ్ విల్ నాట్ బి లైక్ ప్యాచ్ తీసేసుకోండి. లైక్ మనకున్న దాంట్లో హౌ కెన్ వి అచీవ్ ఇట్. లేదు ప్యాచ్ యాడ్ చేస్తేనే దీనికి వాల్యూ యాడ్ అవుతుందంటే విల్ టేక్ ఎ ప్యాచ్. ఓకే. సో ఈ వాలిడేషన్ ఇస్ ఫైన్. కాకపోతే ఇప్పుడు మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ని తీసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సెట్ ఆఫ్ ఒక ఫస్ట్ కాపీ రెడీ చేసి ఉండొచ్చు 'దండోరా'కి. మీకు చెప్పిన స్క్రీన్ ప్లే అండ్ మీకు ఇచ్చిన స్క్రిప్ట్ వైస్. తర్వాత మళ్ళీ నెంబర్ ఆఫ్ షోస్ వేసి రకరకాల మంది ఫీడ్‌బ్యాక్స్ ఇచ్చి లేదు ఈ సీన్ ఇక్కడ రావాలి. ఇందాక మీరు చెప్పారు కదా స్ట్రక్చరల్ చేంజెస్ ఫస్ట్ హాఫ్‌లోకి ఉన్నాయని చెప్పేసి. సో ఆ స్ట్రక్చరల్ చేంజెస్ చేసినప్పటికీ అంటే యూ విల్ హ్యావ్ యువర్ టింజ్ ఆఫ్ థింగ్ లేదు దిస్ విల్ వర్కౌట్ ఇది ప్రాపర్‌గా ఉంటుంది. ఇక్కడే ఈ బిందు మాధవి క్యారెక్టర్ ఇక్కడే వర్కౌట్ అయింది. లేదంటే ఈ నందు క్యారెక్టర్ ఇలా ఉంటేనే ఇది అవుతుందని చెప్పేసి. సో ఇక్కడే కొంచెం మీకు ఆ క్రిటికల్ సైడ్ నుంచి ఒక అంటే ఇట్స్ నాట్ ఫ్రమ్ ద క్రిటిక్స్ బట్ ఫ్రమ్ ద జనరల్ ఆడియన్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ పర్స్పెక్టివ్స్ హూఎవర్ అక్కడి నుంచి వచ్చేదానికి మీ యొక్క సెల్ఫ్ యాక్సెప్టెన్స్‌కి ఎంతవరకు 2 బ్యాలెన్స్ అవుతాయి? ఏదైనా ఇన్పుట్ రాగానే విల్ అఫ్ కోర్స్ హ్యావ్ ఎ డిస్కషన్ ఆన్ ఇట్. లైక్ ఎందుకు చెప్పారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు అండ్ అది స్టోరీకి హెల్ప్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే అంటే దాంట్లో అప్పుడు 100% విల్ డిస్కస్ అండ్ విల్ చేసి చూసి విల్ టేక్ ఏ కాల్. అండ్ అంటే ఈ సినిమాకి 2 జరిగాయండి. కొన్ని ఫీడ్బ్యాక్స్ వండర్ఫుల్లీ వర్కౌట్ అయ్యాయి. మేము దాన్ని ఇన్కార్పొరేట్ చేసాం. కొన్ని కాదు ఈ మూమెంట్ కొంచెం హోల్డ్ అయ్యి నెక్స్ట్ డే వెళ్ళాలి, ఈ టైంకి ఇది తీసుకురాకూడదు అన్నది మేము విజువల్ అంటే ఎడిటింగ్లో మేజర్ థింగ్ ఏంటంటే రాగానే వినగానే కన్నా యూ డూ ఇట్, యూ విజువల్లీ డూ ఇట్, యూ విల్ హ్యావ్ యువర్ ఆన్సర్స్. సో చాలాసార్లు ఇట్స్ ఆల్వేస్ దట్. అంటే మనం అనుకున్నవి చాలా బాగున్నట్టుంటే వినగానే కూడా ఐడియా చెప్పిన వాళ్ళది మనదైనా అవ్వనిండి ఎవరిదైనా వినగానే లైక్ ఇట్ ఫీల్స్ ఫైన్ సమ్ టైమ్స్ బట్ వెన్ విజువల్లీ డూ ఇట్ యూ విల్ హ్యావ్ యువర్ ఆన్సర్ దేర్. సో చాలా సార్లు వీ హ్యావ్ డన్ దట్ అండ్ వీ హ్యావ్ టేకెన్ డెసిషన్స్. బట్ దేర్ టూ మెనీ ఫీడ్బ్యాక్స్ కదా, టూ మెనీ పర్స్పెక్టివ్స్ కదా. సో అన్ని సార్లు అన్ని రకాలుగా చూసుకోలేరు. ఐ అండర్స్టాండ్. సో అవుట్ రైట్ కొన్ని వినగానే అఫ్ కోర్స్ తెలుస్తాయి నో దిస్ ఇస్ ద టోన్ ఆఫ్ ద ఫిల్మ్. సో అవుట్ రైట్ అనిపించినవి నో బట్ వ్యాలిడ్ అనిపించినవి లైక్ వెన్ వీఆర్ లిటిల్ పాండరింగ్ ఆన్ ఇట్ వి డూ ఇట్ అండ్ విల్ టేక్ ఎ కాల్. ఓకే. సో అది చూడగానే లైక్ అందరం కూర్చొని చూడగానే నువ్వు లైక్ ఇంత ముందు ఇప్పటిదాకా ఇది చూసాం కదా నువ్వు బట్ స్టిల్ దిస్ ఈస్ వర్కింగ్ అనుకొని విల్ గో ఫర్ ఇట్. ఓకే. అండ్ ఎంతవరకు సిన్సియర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎడిటర్స్కి? ఎందుకంటే ఒక డైరెక్టర్ ఆ చెప్పాలనుకున్న ఐడియాని యు ఆర్ ద వన్ హూ ఈస్ ప్రొజెక్టింగ్ ఇట్ ప్రాపర్లీ. ఎందుకంటే దాన్ని మొత్తం ప్రాపర్గా లిటరల్లీ బట్టలు కుట్టినట్టు ప్రాపర్గా అంతా స్టిచ్ చేసి అరే ఇది నీకు కరెక్ట్ సెట్ అవుద్ది అని చెప్పేసి చూపిస్తారు మీరు. బట్ ఎక్కడో లేదు డైరెక్టర్ విల్ ఫీల్ దట్ ఓకే లేదు నేను అనుకున్న విజువల్ దానికి మీరు అనుకున్న దానికి కొంచెం ఎక్కడో దెర్ ఇస్ ఎ గ్యాప్ అన్న చిన్న డిఫరెన్సెస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి చాలాసార్లు సినిమాలకి. సో దాన్ని అంటే ఇది లేదు ఇంకా ఎంతవరకు చెప్పి మ్యాక్సిమం డైరెక్టర్ థాట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం అన్నట్లు వదిలేస్తారా లేదంటే యూ విల్ బి స్టబర్న్ యాజ్ వెల్? నో అండి, యాక్చువల్లీ డైరెక్టర్ చాయిస్కే వెళ్ళాలి బికాస్ ఇట్స్ హిస్ విజన్. డైరెక్టర్ బేసికలీ యాజ్ టెక్నీషియన్స్ తన విజన్ని మనం తీసుకురావాలి. అట్ సమ్ పాయింట్ ఇఫ్ యూ ఫీల్ దట్ నో దీన్ని ఇలా ప్రెజెంట్ చేయొచ్చేమో లైక్ ఐ షో దిస్ ఈస్ వై ఐఎమ్ ఫీలింగ్ సో. బట్ డైరెక్టర్ ఇఫ్ ద డైరెక్టర్ స్ట్రాంగ్లీ ఫీల్స్ దట్ దిస్ ఈస్ ఇట్ హీల్ హ్యావ్ హిస్ ఓన్ రీజనింగ్. అది ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ కదండి. సో వెన్ ఇట్ కమ్స్ టు దట్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు అబైడ్ బై ద డైరెక్టర్స్ విజన్. ఇట్స్ హిస్ విజన్, ఇట్స్ హిస్ ఫిల్మ్. సో దాంట్లో మనం ఆ విజన్ ని ఎంత బాగా తీసుకురాగలం ఈజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. సో ఎన్హాన్స్మెంట్ ఇస్ ద ఓన్లీ థింగ్ వీ కెన్ డూ. యా ఎన్హాన్స్మెంట్ అండ్ అఫ్ కోర్స్ లైక్ మనకి ఏదైనా వేరుగా అనిపించి మనం చూపిస్తే అఫ్ కోర్స్ డైరెక్టర్స్ ఆర్ వెరీ రిసెప్టివ్. అలా మనం చెప్పింది జరగదు అని కాదు. లైక్ ఈ ఫిల్మ్లో కూడా డిస్కషన్స్ జరిగిన పాయింట్స్ ఉన్నాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు ట్రాక్ లైక్ విష్ణు నందు గారి ట్రాక్ నుంచి శివాజీ గారి ట్రాక్కి వెళ్ళేది దేర్ వర్ లిటిల్ మోర్ ఇంటర్ కట్స్ లైక్ హౌ వీ వెంట్ ఇన్ టు ద ఫ్లాష్ బ్యాక్ వాస్ వెరీ డిఫరెంట్. సో ఎప్పుడైతే లైక్ ఇట్ వాస్
అందరికీ ఏదో డిసాటిస్ఫాక్షన్ ఉంది. సో ఐ థాట్ విల్ వర్క్ ఇట్ అవుట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అదొక వర్జన్ చేసి చూపించాను మురళికి. హి ఫెల్ట్ లైక్ నో, Okay. దిస్ ఇస్ వర్కింగ్ బ్యూటిఫుల్లీ, విల్ గో విత్ ఇట్. సో అది ఇట్స్ మ్యూచువల్, ఇట్స్ బోత్ సైడ్స్. యాజ్ లాంగ్ యాజ్ హిస్ విజన్ ఈస్ ఎన్హాన్సింగ్, అఫ్ కోర్స్ దే విల్ బి యాక్సెప్టివ్ టువర్డ్స్ ద ఇన్పుట్స్. ఓకే. సో ఒక సినిమాటోగ్రాఫర్ ఒక సినిమా మేకింగ్లో లైక్ ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ రిలీజ్, సో ఈ 3 ప్రీ ప్రొడక్షన్, షూట్, పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్, సో ఈ 4 స్టేజెస్లో సినిమాటోగ్రాఫర్ ఎక్కడ ఎంటర్ అవుతాడు, ఎక్కడ ఎగ్జిట్ అవుతాడు? మొత్తం అన్ని ప్రాసెస్లో ఉంటాను, ప్రీ ప్రొడక్షన్ నుంచి ఎండ్ పాయింట్ వరకు. ఓకే. అంటే ఎక్కడ లూజ్ ఎండ్ అనేది లేకుండా ఉంటుంది అనుకుంటా. ఆప్షన్ ఉండదు ఇంకా అసలు మీకు? అంటే ఆప్షన్ అంటే డిపెండ్స్ ఆన్ అంటే ఏ ప్రాసెస్లో రిగరస్గా ఉంటుంది అన్నది. ప్రీ అండ్ షూట్ కొంచెం టఫ్గా ఉండొచ్చు, అంటే డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అది కూడా. బట్ షూట్ ఎనీ డే ఈజ్ అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అంటే షూటింగ్ ఈజ్ వేర్ యూ యాక్చువల్లీ కెన్ ఎంజాయ్. ఓకే. ఎందుకంటే అప్పటి వరకు ప్రీ అప్పుడు పెట్టిన లాట్ ఆఫ్ థాట్ కానీ అది కానీ అలైవ్ అవుతూ ఉంటుంది కాబట్టి, అండ్ అలైవ్ అవుతూ ఉంటుంది, అండ్ ఆల్సో చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది షూటింగ్ అప్పుడు. అంటే అలైవ్ అంటే అది వర్కౌట్ అవ్వకపోయినా కూడా యూ ఫీల్ అంటే నీకు లెర్నింగ్ కూడా తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ అది కరెక్ట్గా వస్తుంది అంటే నీకు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. షూట్ ఈజ్ సంథింగ్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఫిజికల్లీ స్ట్రైనింగ్ అయినా కూడా యూ ఎంజాయ్ ఇట్ వెరీ మచ్. ప్రీ ప్రొడక్షన్ అంటారా, అంటే ప్రీ ప్రొడక్షన్ అనేది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. ఇప్పుడు మేము దండోరాకి అయితే ఎక్స్టెన్సివ్గా చేసాం ప్రీ ప్రొడక్షన్, ఎందుకంటే ఇట్స్ రూరల్ ఫిలిం, ఒకే దగ్గర లొకేషన్ స్కౌటింగ్ కానీ ఇవన్నీ అసలు చాలా స్కౌట్ చేసాం అనమాట. అంటే ఫస్ట్ మేము వెళ్ళి ఓకే చేసుకున్న ఊరు అదే అయినా కూడా ఇప్పుడు షూట్ చేసింది అది కాకపోతే ఏంటి ఆప్షన్స్ అన్న దాంట్లో వికారాబాద్ మొత్తం అసలు చుట్టూ తిరిగేసాం అనమాట తెలంగాణ అంతా. సో దాంట్లో మాకు నచ్చిన ఊర్లోనే షూట్ చేసాం ఫైనల్లీ. బట్ ఫస్ట్ అంటే ప్రీ ప్రొడక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మేము పోయిన ఊర్లోనే చేసాం, బట్ దాని తర్వాత కూడా 1 month తిరిగాం అనమాట. సో బెటర్మెంట్ కోసం. బెటర్ అంటే ఇంకా కనపడొచ్చేమో. అంటే ఇప్పుడు ఓకే. మూవీలో మీరు చూస్తే అంటే అఫ్ కోర్స్ అన్ని మూవీస్లో అంతే ఉంటుంది. ఇప్పుడు ఎంటర్ అవుతూ ఉంటారు కదా అందరూ, అది వేరే, ఎగ్జిట్ అవ్వడం వేరే. అక్కడే ఉంటాయి ఇల్లులు, బట్ అలాంటి కాంప్రమైజెస్ లేకుండా ఒకే దగ్గర దొరకొచ్చు కదా. ఓకే. ఇల్లు ఒకే దగ్గర దొరకొచ్చు, బయటకు వచ్చేది ఒకే దగ్గర దొరకొచ్చు కదా అని ఫుల్ తిరిగామన్నమాట. సో దొరకలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అలా కాంప్రమైజెస్ అలా చేయకుండా, సో ప్రీ అంతేముండదు. ఇంకా ఫైనల్లీ పోస్ట్ ప్రొడక్షన్ అనేది డిఏలో సీజీ ఇవి చెక్ చేసుకోవడమే కాబట్టి స్మూత్గానే ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ టైమ్ లైన్స్ బట్టి. అంటే మరీ టైం లైన్ వెరీ షార్ప్ ఉండింది అనుకోండి, టైం లైన్ షార్ప్ ఉంటే మాత్రం అది కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఓటీటీ కాపీ అని, ఓవర్సీస్ కాపీ, సో మెనీ కాపీ చెక్స్, మాస్టరింగ్స్, వీటిల్లో అది కూడా కొంచెం టఫ్ ప్రాసెస్. అంటే ఇంతకుముందు ఇంకా టఫ్ అంటే ఉండదు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా మీ మీద ఉంటుందా? ఉంటుంది సార్. అంటే మనం ఇప్పుడు ప్రతి అవుట్పుట్ చెక్ చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఓవర్సీస్కి వెళ్ళి అవుట్పుట్ చెక్ చేయాలి, ఇక్కడ ఏ కాపీ చెక్ చేయాలి, సో అన్నీ చెక్ చేయాలి. ప్రెషర్ ఏమి ఉండదు, అంటే అంత ప్రెషర్ ఏమి ఉండదు, బట్ ఓవర్సీ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. డెఫినెట్లీ ఓవర్సీ చేయాలి. ఇప్పుడు ఈ ఫిలింకి వచ్చేసరికి మనకి ఏమైంది, ఇప్పుడు సెన్సార్ లేట్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం ఏంటి, అక్కడి నుంచి ఏమో అవుట్పుట్ అడుగుతూ ఉంటారు, ఇక్కడేమో మనం రెడీగా చేసి ఉంటాం. ఇప్పుడు సెన్సార్ నాకు తెలిసిన ప్రాసెస్, అంటే నేను విన్న ప్రాసెస్ ఏంటంటే, మేము అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ లాగా అటెండ్ అయిన తర్వాత 1 weekకి సర్టిఫికేట్ వచ్చిందనమాట. సో 2:30కి వచ్చిందని చెప్పాను. సో 24th రోజు మధ్యాహ్నం వచ్చింది, కానీ అటెండ్ అయింది ఎప్పుడో 18th రోజు ఎప్పుడు. సో వెర్బల్గా వాళ్ళతో మాట్లాడుకొని ఏం చేంజెస్ వాళ్ళు చెప్పారు అని డైరెక్టర్ రిమెంబర్ చేసుకొని వచ్చి మాకు చెప్పి మేము చేంజెస్తో అన్నీ రెడీగానే ఉన్నాం, కానీ ఎవ్రీడే వెయిటింగ్. సో ఈ వెయిటింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఏదో కరెక్షన్స్ అంటే బెటర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్కి, ఓకే ఇంకోటి అట్లా చేస్తూ ఎవ్రీడే చేస్తూ బై ద టైం అది వచ్చేసరికి ఇంక ఇమీడియట్లీ ఇచ్చేయడమే అయిపోయింది అనమాట. సో అట్లాంటి ల్యాప్సెస్ టైం ల్యాప్సెస్ లేకపోతే డెఫినెట్లీ మనకి ప్రాసెస్ ఈజీనే అవుతుండొచ్చు. ఓకే. సో సృజన, అంటే నేను ఎర్లియర్ ఐ వాస్ టాకింగ్ టు సమ్ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్, అన్నపూర్ణ సివి రావు గారితో మాట్లాడుతున్నాను. ఓకే. సో ఆయన ఏం చెప్పారంటే, ఒక ఫస్ట్ కాపీ అనేది ఒక ఎడిటర్, అంటే దో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యువర్ జాబ్, డైరెక్టర్ కూడా కూర్చొని ఎడిటర్తో ఒక ఫస్ట్ కాపీ సెట్ చేసి ఇది ఫైనల్ అని చెప్పేసి డిఐకి లైక్ వాట్ ఆర్ ద పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్, అది అనేది మోస్ట్లీ లేట్గా వస్తుంది. సో దానివల్ల పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ ఎవరైతే ఉన్నారో, ఆ డిఏ కావచ్చు, మిక్సింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ద యూనిట్స్, సో దే ఆర్ సఫరింగ్ అని ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్పారు.
సో వై డస్ దట్ హ్యాపెన్? అంటే ఇప్పుడంటే మీకు ఓకే. ఇక్కడ ఎవిడెంట్ ఇట్ ఈస్ అ సెన్సార్ ఇష్యూ. అక్కడ సెన్సార్ కాపీ సెన్సార్ సర్టిఫికేషన్ వస్తే తప్ప యూ కాంట్ ఇవన్నీ మాస్టరింగ్ ఇవన్నీ కూడా ఫైనల్ చేయలేరు కాబట్టి. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్‌కి అదే జరుగుతుంది కదా! సో అది ఎందుకు జరుగుతది? అండ్ ఎలా అవాయిడ్ చేయొచ్చు దాన్ని? అది ఇక క్రియేటివ్‌ది జస్ట్ దట్ చూస్తా ఉంటాము. ఇంకేమైనా చెయ్యొచ్చేమో. ఏమంటామంటే అవాయిడ్ చేయొచ్చు అంటే చెయ్యొచ్చు. ఇట్స్ జస్ట్ దట్ క్రియేటివ్‌గా కూర్చొని అందరం చూస్తున్నప్పుడు ఇదొకటి చేసి పంపుదామా, ఇది ఇంకో చేంజ్ చేద్దామా అన్న దగ్గరే వస్తదండి. అంతకు మించి అది క్రియేటివ్‌గా ఈ లేట్ చేసుకోవటం తప్ప ఇంకేమైనా బెటర్ చేయొచ్చా అన్న దగ్గర తప్ప అదర్‌వైజ్ ఇంకే రీజన్ ఉండదు దానికి. మనం ఓకే. సో అండ్ చాలా సార్లు మేము పంపాక కూడా మళ్ళీ ఏవో చేంజెస్ చేసి మళ్ళీ రీల్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఎళ్ళటం జరుగుతానే ఉంటది. సో ఈ క్రియేటివ్ ఫీల్డ్‌లో ఐ థింక్ ఇట్స్ డిఫికల్ట్ టు అవాయిడ్. ఓకే. అది అన్‌అవాయిడబుల్ అయితే ఒకసారి ఇంకది. ఒకసారి ఒకేసారి పంపించేసి ఎళ్తే సీమ్‌లెస్‌గా ఉంటది గానీ మనకు గబుక్కున ఒక పాయింట్ అనిపించగానే యూ కాంట్ లెట్ ఇట్ గో. లైక్ యూ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ కదా! సో హుహుహు. ఇది జరుగుతానే ఉంటది. ఓకే. హార్డ్‌షిప్స్ ఇన్ ద పోస్ట్ అనుకోండి అంతే. ట్రూ. ఎందుకంటే మోస్ట్‌గా ఎక్కువగా సఫర్ అయ్యేదైతే కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ అనే చెప్పారు. యాహ్! ఆయన చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవాళ మార్నింగ్ ఒక వర్క్ వచ్చింది. కంప్లీట్ ఫస్ట్ కాపీ అని వచ్చేసిందని ఇస్తారు. హ్మ్. ఆ ఫస్ట్ కాపీ మీద మిక్సింగ్, డీఐ ఇలా చేస్తారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌కి అంటే అది కూడా ప్రాసెస్ చెప్పారు ఆయన. ఫస్ట్ కలరింగ్, కలరింగ్ తర్వాత డీఐ తర్వాత మిక్సింగ్. కరెక్ట్. సో ఇవన్నీ వెళ్తా ఉంటాయి. కట్ చేసి మిక్సింగ్ జరుగుతున్నప్పుడు ఏదో చేంజ్ ఉందని చెప్తారు. మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచే రావాలి. ఎందుకంటే ఈ Yeah. సీన్ ఆల్రెడీ చేసాం కదా అని అది అవ్వదు. అవ్వదు. మళ్ళీ ఫస్ట్ మళ్ళీ అయినా మొత్తం చేయాలి. అదే దట్స్ వాట్. సో ఒక 1 మినిట్ చేంజ్ వచ్చినా కూడా మళ్ళీ సచ్చినట్టు మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలి. 1 సెకండ్ వచ్చినా కూడా అంతే ఒక చెప్పాలి. ఫ్రేమ్ Okay. వచ్చినా అంతే అండి. దట్స్ ఇట్. సో అసలు అది అన్‌అవాయిడబులా ఇంకా అంటే లైక్ యాజ్ మచ్ అంటే ఇట్స్ నాట్ దట్ మేము ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండి ఏం కాదు పంపించేయి అన్నట్టు కాదు. అదైతే అంటలేదు కానీ పంపించేటప్పుడు విల్ బి వెరీ ష్యూర్ దట్ దిస్ ఇస్ ద ఫైనల్ కాపీ. బట్ మళ్ళీ సడన్ గా ఏదైనా అనిపిస్తుందండి క్రియేటివ్ గా అనిపించినప్పుడు ఇక లైక్ విల్ రిక్వెస్ట్ అంటే ఈ రీల్ వరకు పంపుతున్నాము. అంటే మా వైపు నుంచి ఇంక మేము ఏం చేస్తున్నామంటే లైక్ ఈ టైం కోడ్ దగ్గర ఈ ఒక్క షాటే మారింది, మీకు అది హెడ్సప్ ఇస్తున్నాము అన్నది. ఆర్ ఎల్స్ ఇఫ్ పాసిబుల్ చిన్న చేంజ్ ఏదైనా అనుకోండి, ఓవరాల్ రీల్ లెంత్ మారకుండా ఈ సీన్ లో ఇట్లా అడ్జస్ట్ చేసాము. సో దిస్ ఈస్ ఆల్ వీ డూ టు మేక్ ద వర్క్ ఈజియర్. ఓకే. బట్ యా But still, బట్ జరుగుతాయి. ఆ టైంలో ఎక్కువ తిట్టుకునేది ఎడిటర్‌నే. యా ఎందుకంటే ఫ్యూ టెక్నీషియన్స్ లైక్ కలరిస్ట్ ఒకళ్ళు, మిక్సింగ్ ఇంజినీర్ కొంతమందితో మాట్లాడుతున్నాం. వాళ్ళైతే సరే ఎడిటర్లు కరెక్ట్ టైంకి ఇవ్వరు సార్, మా తప్పేం కాదు. పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అండి ఇంకంతే. తప్పదు భరించాలి మీరు, ఇంకా ఆప్షన్ ఉండదు మీకు. బట్ అంటే మీకు ఒక ఫుల్ఫిల్మెంట్ ఏంటి సృజన? ఒక కంప్లీట్ ఒక ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో మీకుండే ఫుల్ఫిల్మెంట్ ఏంటి? అఫ్ కోర్స్ అండి. అంటే ఇండివిజువల్ సీన్స్ గా చూస్తాం కదా. Hmm. బేసికలీ ఎమోషన్ పండించగలిగితే అక్కడ ఆ మూమెంట్ కి ఆ ఎమోషన్ ఆ సీన్ పండింది అంటే ఇన్ అంటే సీన్ చేసినప్పుడు ఉండదు. లైక్ యూ డూ కీప్ ఎవ్రీథింగ్ రెడీ. ఒక ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెడీ చేసుకుంటాం. బట్ దానికి ఒక ఫ్లో తెస్తాం. లైక్ అప్పుడు అసలు ఎడిట్ లైక్ ఆ ఫ్లో తీసుకురావటం, సీన్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఏ డైలాగ్ మీద ఎండ్ చేయాలి, సౌండ్ ట్రాన్సిషన్ తీసుకోవాలా, దీనికి ఓవర్ ల్యాప్ వేసుకోవాలా, ఇలాంటి డెసిషన్స్ విల్ గివ్ ద పేస్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్. అది చూసుకున్నప్పుడే సాటిస్ఫాక్షన్ అండి. ఇట్స్ లైక్ యువర్ క్రియేటింగ్ కదా. అఫ్ కోర్స్ టీం అందరికీ ఉంటుంది. మనం చూసుకున్నది మొత్తం అలా ఆ ఫ్లోలో అది పండుతున్నప్పుడు ఇట్ విల్ గివ్ అస్ వెరీ సాటిస్ఫైయింగ్. బట్ ఈ సక్సెస్, బాక్స్ ఆఫీస్ ఇవన్నీ మీకు పెద్ద ఉంటాయి. అంటే బాక్స్ ఆఫీస్ ఇన్ ద సెన్స్ మనం చేసింది మంచి సినిమా చేసినప్పుడు జనంలోకి వెళ్ళాలి, జనం చూడాలి, దానికి అప్రిసియేషన్ రావాలి అన్నది ఇట్స్ వెరీ న్యాచురల్ ఫీలింగ్ ఐ ఫీల్. సో Okay. ఉంటది అఫ్ కోర్స్. బట్ దట్ డజంట్ యాడ్ అప్ టు యువర్ ఫుల్ఫిల్మెంట్ ప్రాసెస్. ఉంటుంది అంటే నో ఇట్ విల్ గివ్ సాటిస్ఫాక్షన్ డెఫినెట్లీ. అది కూడా జరగాలి. బట్ యా వి డిడ్ ఏ గుడ్ ఫిల్మ్ అన్నది ఇట్ టేక్స్ ఏ హైయర్ స్టెప్. ఓకే, అది మోర్ డామినేటింగ్ మీకు. మంచి ప్రొడక్ట్ చేసాము అన్నది అది జనంలోకి వెళ్తే లైక్ ఇంకా తిరుగులేదు. ఓకే. బట్ మీకు వెంకట్, మీకు అసలు ఇది ఒక కంప్లీషన్ వచ్చింది, నాకు ఐ గేవ్ మై బెస్ట్ అనే కైండ్ ఆఫ్ ఒక ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు వస్తుంది మీకు? అంటే మామూలుగా నాకు ఫుల్ఫిల్మెంట్ అంటే ఫస్ట్ నేను సాటిస్ఫై అవుతే మాత్రం లైక్ ఎక్కడ సాటిస్ఫాక్షన్ పాయింట్ ఏంటి మీకు? అంటే ఒకసారి చెక్ చేసుకుంటాం కదా, Final copy. ఫైనల్ కాపీ చెక్ Okay. చేసుకున్నప్పుడు అదొకటి. నెక్స్ట్ థియేట్రికల్లో చూసినప్పుడు, క్రౌడ్తో చూసినప్పుడు ఎక్కడో మనం చేసిన ఏదో వర్క్ ఎవరినో టచ్ చేసింది అన్న ఫీలింగ్, ఇట్స్ వెరీ గుడ్ ఓకే. ఫీలింగ్. ఈ క్రౌడ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో, అంటే వాళ్ళ సినిమాని ఫీల్ అయ్యే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, అది ఎంతవరకు ఎంజాయ్ చేయగలుగుతారు మీరు?
ఓ టోటలీ అదే Hmm. అదే పెద్ద అంతే. పే బ్యాక్ లాంటిది లైక్ Okay. అంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మూవీ చూడబుద్ది కాదంటే మనం చూసి ఉంటాం కదా, క్రౌడ్నే చూస్తుంటే Okay. క్రౌడ్ రియాక్షన్స్ ఎక్కువ చూడటం జరుగుతుంది అనమాట. Okay. సో సేమ్ ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్. వాళ్ళు చూసి వాళ్ళ ఎగ్జైట్మెంట్ అవని, వాళ్ళు నవ్విన మూమెంట్ అవని, ఓ పోన్లే మనం ఇక్కడ అనుకున్నాం ఇక్కడ నవ్వారు, ఓ ఈ మూమెంట్లో ఇలా రియాక్ట్ అవుతున్నారా, ఇట్స్ అంటే తీసే ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్. అది అది Okay, so that's the best అదర్ thing. ఎక్స్పీరియన్స్. ఓకే. సో అంటే మీకున్న కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌లో బికాజ్ మీరు 'శ్రీకర్ ప్రసాద్' గారు వర్క్ చేసిన తర్వాత సో ఆయనకి ఎన్ని ఫిల్మ్స్‌కి అసిస్ట్ చేశారు? 2 ప్రాజెక్ట్స్ 2 ప్రాజెక్ట్స్. విచ్ ఆర్? ఆకాశవాణి అని సోనీ లివ్లో ఫిల్మ్ Hmm. ఉంటుంది, మోడర్న్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్కి. ఓకే. 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 సో మీరు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న కీ ఎలిమెంట్స్ ఏంటి? ఓకే, ఆయన దగ్గర నేర్చుకున్నది సో ఫ్లో అండి. లైక్ ఫ్లో సార్ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే లైక్ హీ యూస్ టు గివ్ అ స్క్రిప్ట్ చదివి నువ్వు క్యారెక్టర్ ఆర్క్స్ ఎలా వెళ్తున్నాయి, ట్రాన్సిషన్స్ ఎలా వెళ్తున్నాయి, సిమిలర్ పాయింట్ రిపీట్ చేశాడా, ఫ్లో మంచిగా ఉందా, లైక్ వీ యూస్ టు హ్యావ్ దిస్ ఎక్సర్సైజ్ అనమాట సార్ దగ్గర ఉన్నప్పుడు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ హెల్పింగ్ మీ హియర్ ఎ లాట్. నేను ఇప్పుడు స్క్రిప్ట్స్ చదువుతాను, ఐ విల్ బీ ఏబుల్ టు మేక్ దట్ జడ్జ్మెంట్. ఓకే. సార్ దగ్గర ఉన్నప్పుడు అంటే హ్యాండ్స్ ఆన్ వర్క్ చేసిన దానికన్నా వీ యూస్ టు హ్యావ్ దిస్ డిస్కషన్స్. ఒక ఫస్ట్ కట్ రెడీ అయిన తర్వాత సార్ వర్క్ చేసేటప్పుడు కొన్నిసార్లు మళ్ళీ చూడమనేవాళ్ళు, లైక్ వాట్ ఆర్ ద పాయింట్స్. సార్ దగ్గర ఎలా ఉంటుంది అంటే ఇట్స్ మోస్ట్లీ అబ్జర్వేషనల్, యూ హ్యావ్ టు లెర్న్ బై అబ్జర్వింగ్ హిమ్, దట్స్ ద స్కూల్ హీ బిలీవ్స్ ఇన్. సో ఆయన చేస్తున్నప్పుడు దానికన్నా ముందు మనం ఒకసారి చూసి ఒక అండర్స్టాండింగ్తో కూర్చుంటాం కదా. సో వెన్ హీ డస్ దట్ వాట్ యూ మేజర్లీ లెర్న్ ఈస్ దట్ ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు, ఈ డైలాగ్తో మనం వెళ్ళిపోవచ్చు. లైక్ హౌ డు యూ క్రియేట్ ద ఫ్లో అండ్ క్రియేట్ ద సీన్ వర్క్ అవ్వాలి, సీన్ ఫ్లూయెంట్గా ఫ్లో అవ్వాలి అన్నదానికి హౌ డూ యూ గో అబౌట్ ఇట్ వితౌట్ రిడెండెన్సీ అండ్ ఆల్ దట్ ఈస్ ద మేజర్ లెర్నింగ్ అండి. ఓకే. ఓకే. సో మీరు అసిస్టెంట్‌గా వర్క్ చేసిన సినిమాలు ఏంటండి? నేను 'సూర్య వర్సెస్ సూర్య' మూవీకి కార్తికేయ కార్తిక్. మూవీకి కార్తిక్ ఘట్టం నేను ఆ దగ్గర చేశాను. ఓకే. అంటే నేను చాలా నేర్చుకున్నాను తన దగ్గర. మోరల్లెస్ ఏంటంటే ఇన్స్టింక్ట్‌ని ఎట్లా బిలీవ్ చేయాలి అన్నది తను చాలా బాగా చెప్పేవాళ్ళు. అంటే Okay. అండ్ ఈ డజన్ కార్తిక్ బిలీవ్స్ మోర్ ఇన్ విజువల్ స్టోరీ కదా, స్టోరీ టెల్లింగ్. రాదర్ దాన్ అంటే ఒక డైలాగ్ కంటే కూడా అక్కడ ఒక విజువల్‌గా చెప్పాలి అనే కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. లేదా అంటే తను చాలా సింపుల్గా అంటే ప్రాసెస్ చాలా సింపుల్గా చూపించేవాళ్ళు అనమాట. అంటే భయపడి మన దేనికి మోరల్లెస్ నాకు అక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే నాకు భయం పోయింది. అండ్ ఈ ఓన్లీ ఎంకరేజ్డ్ అస్ టు డూ బయటికి వెళ్ళి ఫిలిం చేయమని చెప్పేవాళ్ళు అనమాట. అంటే ఎక్కువ రోజులు అసిస్ట్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ ప్రాసెస్. అంటే థాట్ ప్రాసెస్ ఓవర్లాప్ అయిపోతుంది, అంటే బయటికి వెళ్ళి నాలానే చేయొచ్చు అన్న దాంట్లో. బట్ అయ్యా అదైతే అంటే మోరల్లెస్ గట్టిగా ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి అయితే తనే నాకు చాలాసార్లు ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఓకే. సో ఎనఫ్ విత్ ద ఫిల్మ్ డీటెయిల్స్. సో లెట్స్ గెట్ విత్ యువర్ పర్సనల్ థింగ్స్. సో సృజన, లైక్ హూ ఆర్ యూ? ఇన్ ద సెన్స్ బ్యాక్గ్రౌండ్ ఓకే, నాది లైక్ టిపికల్ లైక్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. ఐ హావ్ డన్ మై ఇంజనీరింగ్ అండ్ ఐ హావ్ డన్ మై మాస్టర్స్ ఇన్ యుఎస్. ఇంకా తర్వాత దెన్ ఐ కేమ్ బ్యాక్ లైక్ ఫిల్మ్స్ అని ఐ హావ్ కమ్ బ్యాక్ అండ్ దెన్ స్టడీడ్ ఇన్ FTI Pune for 3 years. దెన్ ఇక శ్రీకర్ గారు అండ్ దెన్ హియర్. ఓకే. బట్ మాస్టర్స్ నుంచి సినిమాకి ఎలాగ ట్రాన్సిషన్? అంటే సినిమా పిచ్చి చిన్నప్పటి నుంచి ఉంది. లైక్ ఇఫ్ యూ ఆస్క్ మై ఫ్యామిలీ వాళ్ళు 10th నుంచి చెప్తానే ఉన్నారు సినిమాలు అని. బట్ సినిమాలో ఏది అన్నది ఐ వాజ్ నాట్ క్లియర్. లైక్ ఎలా ఉండేది అంటే లైక్ సినిమా ఎలా తీస్తారు, సినిమా చదువుకొని టీచ్ అయినా చెయ్యాలి, సినిమా మై డే షుడ్ స్టార్ట్ అండ్ ఎండ్ విత్ సినిమా అన్నట్టు ఉండేది. బట్ వెరీ డిస్టింక్ట్. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు, చుట్టుపక్కల ఎవరూ లేరు, ఎలా చేస్తారు ఏమీ లేదు. జస్ట్ దట్ నేను యూఎస్కి వెళ్ళాక వాట్ హ్యాపెండ్ ఈస్ దట్ మనం ఫామ్ చేసుకున్న స్ట్రక్చర్ అంటే లైక్ నీకు ఇది చదివావు కదా ఇంక దీంట్లో ఉద్యోగం తెచ్చుకోవాలి, ఆర్ ఈ ఏజ్లో ఇది జరిగిపోవాలి, ఆ ఏజ్లో ఇది అవన్నీ బ్రేక్ అవుతుంది. అంటే నేను అక్కడ ఐ యూస్ టు టీచ్ అండర్ గ్రాడ్స్ అనమాట. నా క్లాస్లో దేర్ ఆర్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ దర్ 40s and in their 50s. Father and daughter are studying in the same class. So they have worked for 20-30 years. పనిచేశారు as in the నేను చదివింది ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్, దాంట్లో పనిచేశారు. సో అక్కడ దే వాంటెడ్ టు గెట్ ఎ డిగ్రీ, ప్రాపర్ డిగ్రీ. ఇన్ దర్ 50s they are studying. సో ఒక ఎగ్జామ్ రాయగానే వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఎగ్జైట్ అయిపోవచ్చు. ఐ మీన్ మై జస్ట్ 20s, ఐఎమ్ 20-year-old టీచింగ్ సమ్ 50-year guy. అదంతా చూసినప్పుడు నువ్వు ఫామ్ చేసుకున్న రూల్స్ ఇవన్నీ లైక్ ఎవ్రీథింగ్ బ్రోక్ ఫర్ మీ అనమాట. ఒకళ్ళు పెయింటింగ్ చదువుతున్నారు, ఒకళ్ళు క్లే మోడలింగ్ చదువుతున్నారు. సో అట్ దట్ పాయింట్ ఐ ఫెల్ట్ లైక్ ఇఫ్ ఐ వాంటెడ్ టు డూ దిస్ ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ టు టేక్ ఎ రిస్క్ అనుకొని ఇంకా కండిషనింగ్ నుంచి బయటకు వచ్చారు అయితే అప్పుడు. అంతే. ఎస్, ఇంకప్పుడు బయటకు వచ్చా. బట్ హౌ సపోర్టివ్ ఇస్ యువర్ ఫ్యామిలీ? ఇన్ ఏ వే లైక్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. అంటే
దేవర్ లైక్ నువ్వేదో వీకెండ్స్ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉంటావు అనుకున్నావు కానీ డెసిషన్ తీసుకుంటాం అనుకోలేదు అన్నారు. కానీ నేను గొడవ పడి వాళ్ళు అంత లేదు. లైక్ ఐ వాజ్ ఏబుల్ టు కన్విన్స్ మై పేరెంట్స్. దే ఆర్ వెరీ సపోర్టివ్. సో వెనక్కి వచ్చి లైక్ ఐ కన్విన్స్ దెమ్ దట్ ఐ వాంట్ టు ట్రై దిస్. ఇనిషియలీ చెప్పినప్పుడు ఐ టోల్ దమ్ దట్ నాకు ఒక 1 year ఇవ్వండి. ఇఫ్ నాట్ ఐ హ్యావ్ ఎన్ F1 వీసా. ఐ మీన్ ఐ హ్యావ్ జాబ్ ఆపర్చునిటీస్ దేర్, ఐ గో బ్యాక్ అని చెప్పాను. బట్ వన్స్ ఐఎమ్ బ్యాక్ దే అండర్స్టూడ్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్. సో ఇట్ టుక్ ఇట్స్ టైమ్ స్లోలీ. బట్ వై ఎడిటింగ్? అంటే సినిమా అనేది ఉంది అండర్స్టాండింగ్, బట్ ఎడిటింగ్ ఎందుకు? ఓకే, సో ఫస్ట్ నేను యాక్చువల్లీ మా పేరెంట్స్కి చెప్పినప్పుడు కూడా లైక్ ఐ వాంటెడ్ టు స్టడీ ఫిల్మ్స్ అని చెప్పాను. ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పాను. బట్ వాట్ అన్నది మై ఫాదర్ ఆస్క్డ్ మీ లైక్ నీకేమైనా స్టోరీస్ ఉన్నాయా, నువ్వు రాసావా, డూ యూ వాంట్ టు గెట్ ఇన్ టు రైటింగ్ ఆర్ డైరెక్షన్ ఆర్ కెమెరా అనగానే నో, లైక్ అవేవీ లేవు. బట్ వాట్ అన్నది, సో హీ సెడ్ లైక్ బిఫోర్ యూ వాంట్ టు గెట్ ఎ క్లారిటీ ఎక్స్ప్లోర్ ద 24 crafts. సో అప్పుడు నేను చూస్తున్నప్పుడు ఐ సా ఏ డాక్యుమెంటరీ కాల్డ్ Cutting Edge, the Magic of Movie Editing. Okay. So 2.5 hour documentary-లో all the Hollywood directors, editors ఒక సీన్ 2-3 frames కట్ చేయటం వల్ల లైక్ ఈ సీన్ ఎలా ఉంది, ఆ సీన్ ఎలా ఉంది, లైక్ వాల్టర్ మర్చ్ వీళ్ళందరూ, మైకెల్ ఖాన్ వీళ్ళందరూ ఆ డాక్యుమెంటరీలో నీకు చూపిస్తారనమాట ద పవర్ ఆఫ్ ఎడిటింగ్. అది చూడగానే ఐ ఫెల్ట్ లైక్ ఓకే, దిస్ ఈస్ సంథింగ్ ఐ కుడ్ లెర్న్ ఫ్రమ్ స్క్రాచ్. ఇట్స్ వెరీ ఇన్స్టింక్టివ్. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఐ లవ్ థియేటర్ ఎక్స్పీరియన్స్. అంటే నాకు సినిమా అయిపోతుందంటే లాస్ట్ ½ an hour ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫిల్మ్ నాకు దిగులేసేది. ఎందుకంటే బయటకు రావాలి, స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ చదువుకోవాలి అని. సో ఐ లవ్ థియేటర్స్ అంతా. సో అందుకు నాకు థియేటర్లో ఏ ప్రపంచాన్ని మర్చిపోయే ఎక్స్పీరియన్స్ ఏదైతే నాకు థియేటర్ ఇస్తుందో అది నేను ఎడిటింగ్ టేబుల్ మీద తేవచ్చు. యూ కెన్ బ్రింగ్ దట్ ఎమోషన్. లైక్ నువ్వు డ్రామా తెస్తావా, మెలో డ్రామా తెస్తావా, హ్యాపీనెస్ తెస్తావా, ఎవ్రీథింగ్ యూ కెన్ బిల్డ్ ఆన్ ద టేబుల్ అనిపించినప్పుడు మేబీ దిస్ ఈజ్ మై కాలింగ్ అనిపించింది అండ్ ఐఎమ్ రైట్. ఓకే, బట్ అంటే మీకున్న క్రాఫ్ట్ నాలెడ్జ్ ఒకటి, అంటే దో యూ స్టడీడ్ ప్రాపర్లీగా ఒక సినిమా అనేది చదువుకున్నారు, దానికి తగ్గట్టుగా కోర్సెస్ చేశారు, కానీ మీకున్న అండర్స్టాండింగ్ టువర్డ్స్ సినిమా లేదంటే మీకున్న అండర్స్టాండింగ్ టువర్డ్స్ ఎడిటింగ్ వైల్ యూర్ స్టడీయింగ్ ఎట్ FTI కానీ లేదంటే అక్కడ టెక్నీషియన్స్తో వర్క్ చేసినప్పుడు కానీ అంటే డిఫరెంట్. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఆ మీటరే మారిపోతుంది కదా కంప్లీట్గా. అంటే మీరు ఏదైతే ఒక హై లెవెల్ ఒక హాలీవుడ్ రేంజ్లోనో లేదంటే ఇంకెక్కడ టాప్ టెక్నీషియన్స్ దగ్గర నేర్చుకున్నది ఇట్ వోంట్ బి వ్యాలిడేటెడ్ హియర్. ఇక్కడ ఫార్మాటే పనిచేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ దానికి అది ఎలా జరిగింది, ఆ ట్రాన్సిషన్ ఎలా ఒకటి? ఐ థింక్ నేను అందుకే ఇఫ్ సమ్మన్ ఆస్క్ మీ నువ్వు ఫిల్మ్ స్కూల్లో చదివినా యూ హ్యావ్ టు అసిస్ట్ సమ్వన్ అని చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతా. అండ్ నువ్వు ఓకే వెరీ ఆనెస్ట్లీ ఫిల్మ్ స్కూల్లో చదివినప్పుడు నువ్వు కొంచెం ఫీల్ అవుతా ఉంటావు, హయ్యర్ గ్రేడ్ ఆఫ్ సినిమా, దిస్ దట్ అని. బట్ దెన్ యూ హ్యావ్ టు టేక్ ద జర్నీ దట్ నువ్వు 20 ఏళ్ళు పెరిగింది ఈ సినిమాల్ని, నువ్వు సినిమాలో విజిల్స్ వేసి థియేటర్లో అరిచి థియేటర్కి పరిగెత్తిన దానివి. సో దిస్ ఈజ్ వాట్ యూ లవ్. జస్ట్ దట్ ఫర్ సమ్ ఇయర్స్ యూ విల్ బి అలా ఒక చిన్న క్లౌడ్ అందుకుంటుంది. బట్ ఇట్స్ ఎ జర్నీ. లైక్ యూ ఫర్ మీ ఐ అండర్స్టూడ్ దట్ నో దిస్ ఈజ్ మై కాలింగ్. నేను ఈ సినిమాలు చూసి పెరిగాను, నేను విజిల్స్ వేస్తూ థియేటర్లో అరుస్తూ థియేటర్లో నుంచొని కేకలేసిన దాన్ని. సో దిస్ ఈజ్ వాట్ ఐ also want to say. There is no judgment and this is also a beautiful cinema. Actually audience చాలా ఎంగేజ్ అయ్యేలా చెప్పగలిగే సినిమా is very difficult. Like నువ్వు ఆడియన్స్ని ఎంగేజ్ చేయటం. బట్ హౌ డు యూ సీ, నువ్వు థియేట్రికల్ మూమెంట్ని ఎలా చూస్తావు, నువ్వు క్యారెక్టర్ ఆర్క్తో పాటు థియేట్రికల్ మూమెంట్ ఎలా క్రియేట్ చేస్తావు, ఆల్ దట్ హెల్ప్ మీ వెన్ ఐ వాజ్ విత్ శ్రీకర్ గారు. సో నువ్వు సినిమా ఒక ఫుల్ లెంత్ ఫార్మాట్లో యూ టేక్ డెసిషన్స్ ఫర్ ద స్టోరీ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద థియేట్రికల్ మూమెంట్. ఈ పాయింట్లో ఎలా తీసుకెళ్ళాలి అన్నది. సో ఆల్ దట్ హెల్ప్ మీ దేర్ అండ్ యా ఐఎమ్ వెరీ హ్యాపీలీ వర్కింగ్ హియర్. సో ఈ జర్నీలో మీ మెంటర్ ఎవరు? ఏమంటారు? మీ మెంటర్ ఎవరు? అలా ఒకళ్ళంటూ ఎవరు, బట్ సమ్వన్ హూ కాన్స్టెంట్లీ పుష్డ్ యూ టువర్డ్స్ ఓకే లేదు యూ కెన్ పర్స్యూ దిస్ అనే కైండ్ ఆఫ్ ఒక సపోర్ట్ ఇచ్చిన? అంటే అఫ్ కోర్స్ ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఉంది. ఫ్యామిలీ ఉంది, హస్బెండ్ ఉన్నారు. సో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. సో నేను అందుకే లైక్ యా దే ఆర్ మై బ్యాక్గ్రౌండ్. నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ పుల్ ఏదీ లేదు. సో నాకు చాలా కామన్ క్వశ్చన్, మీరు ఎలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్? నో, నాకు ఐ మీన్ దో ఐ హ్యావ్ ఎ వెరీ వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ. సో నాట్ అబౌట్ రెస్పాన్సిబిలిటీస్. ఏంటంటే మీకు సినిమా మీద ఉన్న ఒక పిచ్చి వేరు, సినిమాలు చూస్తూ థియేటర్లో అరే బాగుంది నేను 2 hours 3 hours ఎంజాయ్ చేస్తాననే కైండ్ ఆఫ్ ఒక ఇది వేరు. ఎప్పుడైతే మీరు సినిమానే ఒక డ్యూటీగా ఒక జాబ్గా అనుకుంటున్నారో అప్పుడు యూ నీడ్ టు గెట్ అండర్స్టాండింగ్. అప్పటిదాకా యూ జస్ట్ ఎంజాయింగ్ ఆర్ అడ్మైరింగ్ ఫిలిం, అడ్మైర్ చేస్తున్నారు. బట్ అడ్మైర్ దగ్గర నుంచి ఇది ఏంటంటే యూ షుడ్ రిలేట్ టు దట్, లేదా వర్క్ చేయాలని. సో అక్కడ ఏంటంటే సమ్ వన్ హ్యాస్ టు గైడ్, అంటే కంపల్షన్ కాదు. సో దో యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ సినిమా, టువర్డ్స్ ద ఇండస్ట్రీ. దెర్ షుడ్ బి సమ్ గైడింగ్ లైన్. ఓకే ఇది ప్రాపర్గా నువ్వు వెళ్తున్నావా లేదా, అట్లీస్ట్ సపోర్టివ్ టు యూ అట్లా. అంటే వెనకాల సపోర్ట్ అయితే ఉండి డూ వాట్ యూ వాంట్ టు డూ అన్నది. బట్ హౌ ద రూట్ అన్నది ఐ థింక్ ఐఎమ్ ఫిగరింగ్ అవుట్. లైక్ ఫిల్మ్ ఆఫ్టర్ ఫిల్మ్
లెర్నింగ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. దట్ కీప్స్ ఆన్ హ్యాపెనింగ్. యా ఐ ఓకే. థింక్ అంతే అండి. సో వెంకట్ మీరు చెప్పండి అసలు. నాది నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. నేను బిట్ పిలానీలో ఇంజనీరింగ్ చేసి మైండ్ స్క్రీన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని చెన్నైకి వెళ్ళాను. Okay. సినిమాటోగ్రఫీ చేసి ఇక్కడికి వచ్చి కార్తిక్ ఘట్టం నేను అసిస్ట్ చేశాను. ఫస్ట్ సూర్య వర్సెస్ సూర్యనా? ఫస్ట్ సూర్య ఓకే. ఫస్ట్ అంటే అంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ అవి చేసేవాడిని అనమాట. కార్తిక్ అన్న వాళ్ళతోటే అంటే ట్రావెల్ అయ్యి షార్ట్ ఫిల్మ్ నేను ఇండిపెండెంట్గా షార్ట్ ఫిల్మ్ చేసి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఒక లెన్స్ నుంచి వరల్డ్ చూడడం అనేది? 2013. ఓకే. సో అంటే ఇంజనీరింగ్ అవుతున్న టైంలోనే అంటే సేమ్ శ్రీనగర్ చెప్పినట్టే ఫిలిమ్స్లో ఏ డిపార్ట్మెంట్ అన్నది నేను కార్తిక్ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు విజువల్గా అంటే మనకున్న మెచ్యూరిటీకి విజువల్గా చూస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది నాకు అప్పుడు. అంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఎడిట్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, రైటింగ్. అంటే ఈవెన్ దో మనకి ఆ టైంలో ఆ మెచ్యూరిటీకి అన్నిటి మీద ఒక చిన్న అబ్జర్వెంట్గా ఒక ఐడియా ఉన్నా కూడా విజువల్లీ చూద్దాం అన్న స్పేస్లో నేను మైండ్ స్క్రీన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. వచ్చిన తర్వాత కార్తికేయ సూర్య వర్సెస్ సూర్యకి అసిస్ట్ చేశాను అనమాట. దాని తర్వాత బయటకు వచ్చి షార్ట్ ఫిల్మ్స్ చేసి నేను 2017లో ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను అనమాట. దాని తర్వాత దాని పేరు అవసరానికి అబద్ధం అని, దాన్ని చాలా మంది తెలియదు. 18లో ఇంకొక మూవీ చేశాను, వేర్ ఈజ్ వెంకటలక్ష్మి అని. అది కూడా అంతగా ఫెచ్ అవ్వలేదు. దాని తర్వాత ఒక కన్నడ ఫిల్మ్ చేశాను, అది ఇట్ డిడ్ంట్ ఫినిష్. దాని తర్వాత నేను అంటే ఆ టైంలోనే నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ అదే సుహాస్ మేము చాలా షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ అవి చేసాము. నా బ్రేక్ అంటే కలర్ ఫోటో తర్వాత ఇంకా చాలా వర్క్ చేస్తూ వచ్చాను అనమాట. సో ఇది మీకు కూడా ఎందుకంటే మీరు నేర్చుకుంటున్నప్పుడు చాలా రకరకాల టెక్నాలజీకి లేదంటే రకరకాల కెమెరా లెన్స్కి వీటన్నిటికి అట్రాక్ట్ అవుతారు కదా. సో వాట్ ఎవర్ యు ఆర్ ఫ్యాసినేటెడ్ యూ కాంట్ యూజ్ ఇట్ ఫర్ ద ఫిలిమ్స్. ఎందుకంటే మీకు కైండ్ ఆఫ్ ఫ్యాసినేషన్ ఉంటుంది, అరే అది ఆ కెమెరా ఆ లెన్స్ ఇది సో అండ్ సో అని చెప్పేసి. సో ఇక్కడ మీ ఫ్యాసినేషన్కి ఇక్కడ ఒక రియాలిటీకి సో ఈ బ్యాలెన్స్ ఎలా వర్కౌట్ అవుతుంది మీకు? అంటే కొన్నిసార్లు టఫే. అంటే మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మన యాస్పిరేషనల్గా ఒక పర్టికులర్ కెమెరాతో షూట్ చేయాలని ఉంటుంది. బట్ గివెన్ ద రియాలిటీ మనం డెఫినెట్లీ దానికి అడ్జస్ట్ అయ్యి చేయడమే. అంటే నేను టఫ్ వేలో రియలైజ్ అయింది ఏంటంటే లైట్స్ కానీ వాట్ ఎవర్ రిసోర్సెస్ కానీ మనకు తగ్గేటట్టు రావచ్చు రాకపోవచ్చు, బట్ కెమెరా ఎక్కడ నేను ప్లేస్ చేస్తున్నా అన్నది నా చాయిస్ అన్నది నేను చాలా హార్డ్ వేలో రియలైజ్ అయ్యాను అనమాట. అంటే అదొక్కటి ఎవరు టేక్ అవే చేయలేరు కదా. అంటే ఇప్పుడు ఏ కెమెరా అయినా ఇప్పుడు అందరి దగ్గర అదే కెమెరాస్ ఉన్నా కూడా దాన్ని పర్టికులర్ లెన్సింగో బ్లాకింగో చేసినప్పుడు నేను ఎక్కడ ప్లేస్ చేస్తున్నా అన్నట్టు. అంటే మామూలుగా చాలామంది చూపిస్తారు కదా ఇట్లా చేతిలో పెట్టి ఇట్లా చూడడం వాటెవర్. అంటే ఈవెన్ ఇప్పుడు మనం చూస్తే ఫన్నీగా ఉండొచ్చు, బట్ అది మన చేతిలోనే ఉంటుంది కదా అన్నట్టు ఆ ఆస్పిరేషన్ అదొక్కటి నేను తంబురులా ఫాలో అవుతాను అనమాట. అంటే చాలాసార్లు అంటే ఏ ప్రాజెక్ట్కైనా కూడా అంటే చాలా వరకు అంటే ఇప్పుడు అంటే మనం అనుకున్న ప్రతిదీ రాకపోవచ్చు, బట్ వచ్చిన దాంట్లో ఏంటి దాన్ని ఎట్లా వాడుతుంది అని ఇప్పుడు లైట్స్ కూడా అన్నీ రాకపోవచ్చు, వచ్చింది ఎక్కడ ఏ పొజిషన్లో ప్లేస్ చేస్తున్నాం అన్నది మన చాయిస్. కాబట్టి ఉన్న దాంట్లో అసలు మన చాయిస్లో ఏది బ్రిలియెంట్గా చేయొచ్చు అన్న దాని మీద ముందుకెళ్ళడమే బెటర్ అని ఒక చిన్న ఏమంటారు నాకు నేను ఒక థియరీ ఫామ్ చేసుకుని. సో ఇది ఈ క్వశ్చన్ ఇద్దరికి. మీరు ఇంత సినిమా గురించి బాగా చదువుకొని టెక్నికల్గా వ్యవస్థైన అన్ని నేర్చుకొని అంటే యూ విల్ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద ఫిలిం. అంటే ఒక షార్ట్ మేకింగ్ కానీ ఒక లెన్సింగ్ కానీ లెన్స్ గురించి కానీ లేదంటే సీన్ కంపోజిషన్ విషయంలో ఇవన్నిట్లో కూడా యూ విల్ గెట్ ఇన్వాల్వ్ విత్ మల్టిపుల్ ఫిలిమ్స్. యూ విల్ కీప్ ఆన్ స్టడీయింగ్. అంటే ఇప్పుడు ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తుందంటే హౌ ఇట్ ఈస్ అని చెప్పేసి ఆ డాక్యుమెంటరీస్ చూడడం ఆ కాంటెంట్ చూడడం ఏదో ఒకటి అండ్ యూ విల్ డిస్కస్ ఫిలిమ్స్ కదా. సో ఇంత ఇలా డిస్కషన్స్ లెర్నింగ్స్ అంతా సినిమా మీద జరుగుతున్నప్పుడు will you enjoy the film as a general, can you enjoy the film as a general audience? లేదండి, నేను ఐ థింక్ కొన్నిసార్లు బయటకు వస్తాం బట్ చాలా సార్లు చూడగలుగుతున్నాం స్టిల్. కొన్నిసార్లు అఫ్ కోర్స్ ఇవి గమనిస్తానే ఉంటాం బట్ ఎట్ సమ్ టైమ్ ఆ ఫ్లో ఆఫ్ ద మూమెంట్కి వెళ్ళిపోతాం. సో ఐ థింక్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఫర్ మీ పర్సనల్లీ. ఓకే, కష్టం అంతే. నాదైతే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అంతా చాలా డిస్టర్బ్ అయిపోయింది అన్నమాట. ఆ ఫ్రేమ్ అక్కడ ఈ యాంగిల్ ఇక్కడ ఈ లైట్ ఇక్కడ అంతే మోరార్లెస్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. అంటే
గ్రేట్ సినిమా అయితే ఇంకా ప్రాబ్లం ఉండదు. కొంచెం ఏదన్నా షేక్ అయిపోయింది అంటే ఒకసారి బయటకొస్తే మళ్ళీ లోపలికెళ్ళడం కష్టం కాబట్టి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే టోటల్లీ కొంచెం కదా! Wrong లేదు place. చాలా మంది చెప్పారు అది. Yeah. అందుకనే చాలా మంది టెక్నీషియన్స్ దే డోంట్ వాచ్ మచ్ మెనీ ఫిల్మ్స్ యాస్ వెల్. అంటిల్ అన్లెస్ చాలా బావుందంట అని ఎవరైనా చెప్తే తప్ప అవును. వాళ్ళు రెగ్యులర్‌గా ర్యాండమ్‌గా ఎళ్లి ఒక సినిమా థియేటర్‌లో కూర్చొని ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ అంటే గుడ్ ఆర్ బ్యాడ్ అనే కాదు. ఒక్కోసారి ఏంటంటే ఒక గుడ్ ఫిల్మ్‌లో కూడా కొన్ని బ్యాడ్ షాట్స్ ఉంటాయి. కొన్ని బ్యాడ్ ఫ్రేమ్స్ ఉంటాయి. సో అవి డిస్టర్బ్ చేసేస్తాయంట వాళ్ళని. సో ఐయామ్ నాట్ నేమింగ్ ఎనీవన్. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే నాకు ఒక సినిమాటోగ్రాఫర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక సినిమా చాలా ర్యాండమ్‌గా వెళ్లి ఆయన ఫ్యామిలీతో పాటు చూస్తున్నాడు. కిడ్స్ ఆర్ లవింగ్ ద ఫిల్మ్. హిస్ వైఫ్ ఈస్ లవింగ్ ద ఫిల్మ్. కానీ ఆయనకేంటంటే ఈ ఫ్రేమ్ కరెక్ట్ లేదు. హౌ కెన్ దే షూట్ దిస్? అలా ఎలా తీయగలరు? అంత ప్రాపర్‌గా చూసుకోవాలి కదా! అంత కేర్‌లెస్‌గా ఎలా ఉన్నారు? హి వాస్ హేటింగ్ ద టెక్నీషియన్స్. అవును. అది కామన్‌గా జరుగుతూనే ఉంటుంది ఇంకా. సో అది సో ఆబ్వియస్లీ సో యూ యాక్చువల్లీ కాంట్ ఎంజాయ్ ఫిల్మ్ కంప్లీట్లీ. కంప్లీట్లీ ట్రూ. సో బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్, దండోరా అనేది మీకెంత ఎలాంటి కైండ్ ఆఫ్ ఒక రికగ్నిషన్ అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఒక ఎక్స్‌పోజర్ తీసుకొచ్చింది? బోత్ యాస్ ఎ టెక్నీషియన్స్ అండ్ అంటే టెక్నీషియన్స్ యాస్ ఇన్ ద సెన్స్ 2 థింగ్స్. ఒక టెక్నికల్‌గా మీరెంత ఒక స్టోరీ టెల్లర్ నుంచి మీరు ఎంతవరకు నేర్చుకోగలిగారు ఫ్రమ్ మురళీకాంత్? బికాజ్ ఎవ్రీ ఫిల్మ్ ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ఎవ్రీవన్. దట్ టూ ఒక డైరెక్టర్ చెప్పినప్పుడు లేదు నేను ఇలా తీయాలనుకుంటున్నాను సినిమాని అతన్ని అడ్జెక్టివ్‌కి అతన్ని కైండ్ ఆఫ్ ఒక పర్సనాకి మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకొని తీయగలరు. సో అలాగ ఎంతవరకు యూ గాట్ యువర్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పోజర్? సినిమా రిజల్ట్ అనేది లేదంటే పోస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు వస్తున్న రికగ్నిషన్ ఏంటి? యా ఇంటరాక్షన్ విత్ మురళీ వాజ్ ఐ మీన్ తనకి ఉండే క్లారిటీ తనకి అంటే మనకి జనరల్లీ ఇలా సబ్ టెక్స్ సబ్ లేయర్స్ మెనీ క్యారెక్టర్స్ మెనీ ఆర్క్స్ పైన ఒక లేయర్ చెప్తూనే హ్యూమర్లో కూడా నువ్వు పాయింట్ చెప్పడం ఇట్స్ అది దొరకడం ఇట్స్ రైటింగ్ లెవెల్లో ఇట్స్ వెరీ రేర్ అండ్ ఇట్స్ వండర్ఫుల్లీ done by Murli Kada. So that way, like in our interactions, it was very learning. So tanu ela చూస్తున్నాడు అన్నది అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం చేయటం అన్నది దట్ వే ఇట్ వాజ్ వండర్ఫుల్ ఆ ప్రాసెస్ వరకు. అండ్ యా ఫిల్మ్ ఇప్పుడే బయటకు వచ్చింది. ఐ థింక్ వన్స్ ఇట్ గెట్స్ టు మోర్ ఆడియన్స్ అండ్ దే రీచ్ అండ్ దే లైక్ ద ఫిల్మ్ అంటే ఏమంటామంటే ఎడిట్ ఈస్ వెరీ ఇన్విజిబుల్. సో వెన్ దే సే దట్ నాకు క్లైమాక్స్ ఎమోషన్స్ బలపండే నేను ఈ ఫీల్ ఎమోషనల్ అయ్యాను వీ టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్ లైక్ వీ హ్యావ్ డన్ అవర్ జాబ్ వెల్ ఓన్లీ దెన్ దట్ విల్ ట్రాన్స్లేట్. సో ఐ సీ ఇట్ లైక్ దట్. ఓకే వెంకట్? నాకు అంటే దండోరా రికగ్నైజేషన్ అది ఇఫ్ ఐ పుట్ ఇట్ అసైడ్ అంటే ఇప్పుడు 2 days అయింది రిజల్ట్ ఏమంటారు మూవీ రిలీజ్ అయ్యి వాట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఈజ్ ఫిల్మ్ మేకర్ ఈజ్ 100% సాటిస్ఫైడ్ విత్ మై వర్క్. అంటే తను నేను కలిసినప్పుడు తను ఏదైతే మూవీ తను చూద్దాం అనుకున్నాడో హీ టోల్ మీ అంటే మెనీ టైమ్స్ అంటే ఆ డిస్కషన్ అయింది మొన్న ఫైనల్ చూసుకున్నప్పుడు కూడా వీ కైండ్ ఆఫ్ డిడ్ ఇట్ అంటే ఏదైతే అనుకున్నామో వీ డిడ్ ఇట్ అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ అప్రిసియేషన్ పరంగా అయితే దర్ లాట్ ఆఫ్ మెసేజ్ అయితే వస్తున్నాయి అనమాట. అంటే చూసిన వాళ్ళు చాలా బాగుందని చెప్తున్నారు సినిమాటోగ్రఫీ అయితే. బట్ ఇంకా ఎక్కువ మంది చూడాలని అయితే నేను విష్ చేస్తున్నాను. ఓకే. సో వాట్ ఈస్ యువర్ గోల్? ఒక టెక్నీషియన్గా దిస్ ఇస్ ద పీక్ ఐ వాంట్ టు రీచ్ లేదంటే దిస్ ఈస్ మై కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్న థింగ్స్ ఏంటి మీరు? అలా ఫుల్ఫిల్మెంట్ లాగా ఏం లేదు బట్ టు డూ గుడ్ ఫిలిమ్స్ ఇంకా బెటర్ ఫిలిమ్స్ అండ్ చెప్పచ్చు మోర్ మీనింగ్ఫుల్ ఫిల్మ్. అంటే అట్ ద సేమ్ టైమ్ ఫిలిమ్స్ విచ్ రీచ్ లార్జర్ లైక్ ఎనీ అదర్ టెక్నీషియన్. నాకు కూడా అదే ఉండింది ఏంటంటే ఇప్పుడు లైక్ దండోరా ఆల్సో ఐ వాంట్ టు రీచ్ టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. ద సేమ్ వే కమింగ్ ఫర్ వర్క్ కూడా ఇఫ్ ఇట్ రీచెస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ irrespective of the scale of the film, I will be happy. I think every technician will have the same answer, like across genres, across ranges, all kinds of films, all kinds of things. Yeah, especially I think many genres I want to work on. Yeah. So, okay. Yeah. So thank you Srujana and Venkat for coming down here. Thank you. All the best for your journey. So Loved your work with Dandora specifically. సో మీ ట్రాన్స్లేషన్స్ ఎంత సీమ్లెస్గా ఉన్నాయో మీ ఫ్రేమ్స్ కూడా అంత వండర్ఫుల్గా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫిలిం అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. Thank you so much.